హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్విఆర్. ఇప్పుడు మనం రీజనింగ్ లోని లెటర్ అనాలజీ అనే ఒక చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఇది చాలా చాలా గుడ్ చాప్టర్. ఇది ఎక్కువ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి లెటర్ అనాలజీ నుంచి. లెటర్స్ మీద మెయిన్ మీకు మూడు చాప్టర్లు ఉంటాయి. ఒకటి లెటర్ సిరీస్, రెండు లెటర్ అనాలజీ, మూడు లెటర్ క్లాసిఫికేషన్. తర్వాత ఇవన్నీ కలిపి కోడింగ్ డీకోడింగ్ అనే కాన్సెప్ట్ ఇంకొక చాప్టర్ ఉంటుంది. సరే, ఎనీహౌ ఇప్పుడు మనం లెటర్ అనాలజీ స్టార్ట్ చేస్తున్నాం. లెటర్ అనాలజీ ఓకే. ఎనాలజీ మీన్స్ కరస్పాండెన్స్, ఉత్తర ప్రత్యుత్తరాలు. దీని పోలిక పరీక్ష అని కూడా పిలుస్తారు. లెటర్స్ తో కంపారిజన్ అనమాట. దీని నేచర్ ఇలా ఉంటది. ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు క్వశ్చన్ మార్క్. ఏ నుంచి బికి ఏ రిలేషన్ ఉందో ఆ రిలేషన్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ స్క్వేర్ సంథింగ్ ఉంటుంది కదా, ఆ రిలేషన్ సికి అప్లై చేయాలి. అప్పుడు సి మనకు ఆన్సర్ ఇస్తుంది అనమాట. ఇది ప్రాసెస్. ఈ చుక్కల శాస్త్రాన్ని అనాలజీ అంటారు. ఈ 4 చుక్కలకు లెఫ్ట్ ఏ రిలేషన్ జరిగిందో ప్లస్ మైనస్ ఇంటూ స్క్వేర్, అదే రిలేషన్ మన సి నుంచి అప్లై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇది మనం లెటర్స్ మీద జరిగే కాన్సెప్ట్ ఇది. ఓకే. అయితే ముందు దీని గురించి తెలుసుకోవాల్సి చేసేటప్పుడు ముందు నంబర్స్ గురించి తెలియాలి. ఆ నంబర్ రిలేషన్ లెటర్స్ లో ఉంటది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. నంబర్స్ మీద కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. నంబర్ 1 అనాలజీకి కాన్సెప్ట్ అమ్మా. 5:25 ఈజీ యాజ్ 10 అంటాడు. ఈ 4 చుక్కలకి లెఫ్ట్ సైడ్ 5:25 ఎలా అవుతుంది? స్క్వేర్ వల్ల అవుతుంది, ఇంటూ వల్ల కూడా అవుతుంది. తర్వాత విషయం 5 స్క్వేర్. అదే పని ఇక్కడ 110 స్క్వేర్ చేయాలి, అప్పుడు 100 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ అండి. 8:64 ఈజీ యాజ్ 11:- అంటాడు. 8:64 అంటే 8 స్క్వేర్ కదా, అప్పుడు 11 స్క్వేర్ 121 వేయాలి. 121 మీరు వేయాలి. ఓకేనా? అదే కదా మరి అనాలజీ అంటే పోలిక. ఇటువైపు ఏం జరిగితే 4 డాట్స్ కి అటువైపు మనం అదే చేయాలి. ఆ ప్రకారం వచ్చిందే రైట్ ఆన్సర్ గా తీసుకోబడుతుంది. ఓకేనా? ఇంకొక ఎగ్జాంపుల్. ఓకేనా? రైట్. 125:5 ఈజ్ యాజ్ 343 అంటాడు. 125 నుంచి 5 అనే క్యూబ్ రూట్ వచ్చినది, అలాగే 340 క్యూబ్ రూట్ 7. ఇట్లా ఈ 4 డాట్ల నుంచి ఉన్న రిలేషన్ ఈ 4 డాట్లకి అవతల అప్లై చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? అది మనం ఇప్పుడు లెటర్స్ మేచ్ చేస్తాం అనమాట. ఓకేనా? ఈ లెటర్స్ మేచ్ చేసేటప్పుడు మీరు తప్పనిసరిగా లెటర్స్ యొక్క టేబుల్స్ అవగాహన ఉండాలి. ఓకేనా? ఆ టేబుల్స్ ఒకసారి ఇస్తున్నాను చూడండి. ఆల్రెడీ లెటర్ సిరీస్ లో ఇవ్వబడినది, కానీ మరి లెటర్ సిరీస్ అలా ఉన్నాయి మీరు చూడలేదు అనుకోండి. ఇప్పుడు అవి చేయాలంటే టేబుల్ కాంబినేషన్ మీకు అర్థం అవ్వాలి. టేబుల్ 1 నంబర్స్. ఓకేనా? రైట్. ఈ నంబర్స్ మీరు ఏ టు జెడ్ లెటర్స్ ద్వారా తెలుసుకుంటారు. ఏ టు జెడ్. రైట్. ఇక్కడ మనము ఏ నుంచి జెడ్ వరకు లెటర్స్ రాసి వాటికి నంబర్స్ ఇచ్చి ఆ నంబర్స్ ద్వారా చాప్టర్ చేయవలసి వస్తుంది. నంబర్స్ ఇస్తున్నాను చూడండి, రాసుకోండి మీరు కూడా. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం. ఓకేనా? ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. వీటికి ఇప్పుడు నంబరింగ్ ఇస్తున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. ఈ వరుస క్రమం ఇది. ఈ నంబర్స్ ద్వారానే లెటర్ కాన్సెప్ట్ డీల్ చేయబడుతుంది. లెటర్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి రీజనింగ్ లో.
రైట్. మీకు ఇప్పుడు రాసింది మీరు టేబుల్ 1 అండి ఇది. ఎస్. దీనికి రెండవ నంబరింగ్ కూడా ఉంటుందండి. మీరు ఈ టేబుల్ అర్థమైతేనే రెండో నంబరింగ్ వాడాలి. ఎక్కువ ఇస్తున్నాడు కూడా, అందుకే 2 బాక్సులు పెట్టాను. రెండో నంబరింగ్ అంటే ఇప్పుడు ఏ ఉంది కదా, 1 ఇస్తాము. A to Z కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ A to Z స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఇది 27 అవుతుంది. రెండవ టేబుల్లో ఉన్న ఏ ఇది 20, ఇది 1, ఇది 26 కదా, ఇది 27, ఇది 52 అయిపోతుంది. మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది టేబుల్, మళ్ళీ ఇది 53 అవుతుంది. అట్లా పెరిగిపోతా ఉంటుంది అనమాట. అందుకే ఒక టేబుల్ అదనంగా నేర్చుకుంటూ మంచిది అనమాట. ఆ టేబుల్ మీకు ఇస్తున్నాను స్పెషల్గా, అది అవసరం అవుతుంది అనాలజీ చేస్తున్నప్పుడు. రైట్. హయ్యర్ వాల్యూ అనమాట దీనికి. ఇక్కడ ఏకి 27 రెండవ టేబుల్ ఇది. అంటే A to Z అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ అయ్యే టేబుల్ వాల్యూస్ ఇవి, అవసరం బట్టి వాడబడతాయి ఇవి. బీనే రెండవ లెక్క ప్రకారం 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52. ఆ వైట్ లైన్ మొత్తం సెకండ్ టేబుల్ అనమాట. దాన్నే తిరగేసి రాసినప్పుడు వచ్చే హయ్యర్ వాల్యూ, దట్ ఈజ్ మోర్ దాన్ 26. అది 26 కన్నా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఇంకా 26 కన్నా ఎక్సెస్ నెంబర్ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా మీకు 33వ లెక్క నంబర్ వచ్చింది అనుకోండి, లెటర్ కావాలంటే దాన్ని 26 లెస్ చేయాలి. అంటే 7 వస్తుంది, అంటే G వస్తుంది. అయితే ఇది చూడండి 33G కదా, ఇది ఇక్కడ రాసి ఉంది 33G అని. అలా చేయకుండా 52 వరకు ఈ టేబుల్ పనికి వస్తుంది. ఇంకా ఎక్సెస్ వచ్చింది అనుకోండి నంబరింగ్, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 54 వచ్చింది, దీనిలోంచి 26 కట్ చేయాలి. 26 కట్ చేస్తే మళ్ళీ 28 వచ్చింది. మనకి 26 లోపు వస్తేనే నంబర్ వస్తుంది, లెటర్ వస్తుంది. అందుకే ఇంకొకసారి 26 కట్ చేయాలి. -26 కట్ చేస్తే 2, అంటే 54 లెటర్ బి అవుద్ది అనమాట. ఈ వైట్ టేబుల్ అనేది మీకు కన్ఫ్యూజ్ అయితే టచ్ చేయొద్దు మీరు. టేబుల్ 1 ముఖ్యం మనకి. రివర్స్లో వచ్చినప్పుడు పెద్ద నంబర్ వచ్చినప్పుడు డైరెక్ట్గా చూడటానికి పనికి వస్తుంది అది. ఓకేనా? రైట్. అలాగే నెగిటివ్ నెంబర్ వచ్చింది అనుకోండి, క్యాలిక్యులేషన్లో నెగిటివ్ నెంబర్ వచ్చినప్పుడు దాన్ని పాజిటివ్ చేయాలంటే దాని కింద 26 వేయాలి. ఏదో సిచ్యువేషన్లో క్యాలిక్యులేషన్లో -8 లెటర్ కావాల్సి వచ్చింది అనుకోండి, అప్పుడు దాని కింద 26 వేయాలి. కట్ చేస్తే 18, దట్ ఈక్వల్ టు R. R అవుద్ది -8 అంటే. ఇదంతా లెటర్ సిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా. ఓకేనా? రైట్. ఇది టేబుల్ 1 స్పెషల్ యొక్క టేబుల్. మోర్ దాన్ 26 వచ్చినప్పుడు నంబరింగ్. ఓకేనా? రైట్. అలాగే ఇంకొక టేబుల్ ఉంటుందండి, ఇది హాఫ్ రివర్స్ టేబుల్. ఇది టేబుల్ 3 అంటాము. టేబుల్ 3 హాఫ్ రివర్స్. ఈ టేబుల్ ఇంపార్టెంట్, మళ్ళీ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. AZ, BY, CX, DW, EV, FU, GT, HS, IR, JQ, KP, LO, MN. మోస్ట్ ఇంపార్టెంట్ టేబుల్ ఇది, హాఫ్ రివర్స్ దీని పేరు. ఓకేనా? రైట్. దీని క్యాప్షన్ ఎలా ఉంటుందంటే, రైట్, దీని క్యాప్షన్ Roman 1 + Roman 2 = 27. అంటే మొదటి లెటర్ Roman 1 అని, రెండవ లెటర్ Roman 2 అని రాసుకుంటే ఈ రెండింటి సమ్ యాడ్ చేస్తే 27 అవుతుంది. ఏ పేరు యాడ్ చేసినా 27 అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టేబుల్ ఇది.
హాఫ్ రివర్స్ అంటాం దీన్ని. ఓకేనా? ఈ టేబుల్ కూడా క్వశ్చన్స్ అప్లై చేయబడతవి. గుర్తు పెట్టుకోవాలి, ఏజెడ్ BYCX ఇట్లా వీటిని గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది రెండవ టేబుల్. ఇంకా నాలుగవ టేబుల్ ఉంటుంది, టేబుల్ 4 రివర్స్ వాల్యూస్ అవి. ఓకే, రివర్స్ వాల్యూస్, రివర్స్ ఆల్ఫాబెట్ అంటాం దీన్ని. రివర్స్ ఆల్ఫాబెట్ బ్రాకెట్లో Z2A ఇట్లా ఉంటుంది అమ్మా. ఈ టేబుల్స్ అని నేను లెటర్ సిరీస్ లో కూడా ఇచ్చాను. ఒకవేళ అది చూడకుండా మీరు డైరెక్ట్ గా చూశారు కనుక అవగాహన కలగదు కనుక ఈ టేబుల్ ఇక్కడ కూడా ఇస్తున్నాను నేను. ఓకేనా? రివర్స్ ఆల్ఫాబెట్ అంటే Z నుంచి A వరకు రివర్స్ లో రాసి నంబర్స్ ఇవ్వాలి. ZYXWVU 1 2 3 4 5 6. U తర్వాత TSRQPONMLKJ. ఒక 5 వెడగొట్టుకోండి, ఈజీగా ఉంటుంది మీకు. 7 8 9 10 11 12 13 14 15 16 17. ఓకే, J తర్వాత IH నాన్న, IHGFEDCBA. ఓకే, K16 J10 కదా. నెక్స్ట్ 16 17. ఓకే, 18 19 20 21F 22 23 24 25 26. ఇలా రివర్స్ నంబరింగ్ లో టేబుల్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకేనా? రైట్. ఎస్పెషల్లీ మనకి టేబుల్ 1 ప్రధాన. ఈ గ్రీన్ లెటర్స్ తో ఉన్నవి ఆ నంబర్స్ ముఖ్యం మనకి. ఈ వైట్వి మనకి అవసరం అయితేనే వాడతాం. ఓకేనా? రైట్, గ్రీన్ లెటర్స్ ఇంపార్టెంట్ మనకి. హాఫ్ రివర్స్, రివర్స్ కూడా రాశాను. రైట్, ఇప్పుడు కొన్ని మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. రైట్, మీకు క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. 26 నుంచి 3 యాంగిల్స్ ఉంటవి. మీకు ఇచ్చిన నంబర్ గ్రేటర్ దాన్ 26 అయితే, ఎంత నంబర్ అయినా సరే లెటర్ కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 33 అని ఒక నంబర్ ఇచ్చాడు, మోర్ దాన్ 26 కదా. ఇక్కడ లెటర్ కావాలంటే 33 నుండి 26 లెస్ చేయాలి, -26. కట్ చేస్తే ఏమొస్తున్నానా? రైట్, 26 కట్ చేస్తే 13లోంచి 6 తీస్తే 7 అంటే G వస్తుంది. ఓకేనా? అది మోర్ దాన్ 26 వచ్చినప్పుడు ఇలా కట్ చేసుకొని లెటర్స్ కనుక్కోవాలి. 52 వరకు ఇచ్చే కదా వైట్ కలర్ తో టేబుల్, అది పనికి వస్తుంది కావాలంటే. రెండోది n<0 అంటే మీకు ఇచ్చే నంబర్ 0 కన్నా తక్కువ ఉంటే, అంటే నెగిటివ్ నంబర్ వస్తే అప్పుడు లెటర్ అలా కొనుక్కుంటామంటే. ఎగ్జాంపుల్ ఫర్ -7th లెటర్ కావాలి అంటే బ్యాక్ నుంచి 7వ లెటర్ కౌంటింగ్ కావాలి వాడికి. అప్పుడు ఏం చేయాలంటే ఈ మైనస్ నుంచి -7 + 26 వేస్తే అప్పుడు బ్యాక్ నుంచి లెటర్ వస్తుంది. కట్ చేస్తే 16లోంచి 7 తీసి 9 19. దట్ ఈక్వల్ టు ఎస్. ఓకేనా? రైట్. నెక్స్ట్ మూడవది n = 0. అసలు మీకు ఇచ్చిందే 0 అవుతేనా? ZERO 0. అప్పుడు ఆ 0కి మీరు 26 యాడ్ చేయాలి. దట్ ఈక్వల్ టు 26. దట్ ఈక్వల్ టు Z అంటే 0 నంబర్కి Z వస్తుంది. ఓకేనా? వీటి మీద అవగాహన ఉండాలి లెటర్స్ ఎప్పుడు వచ్చినా సరే. ఇప్పుడు మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, అనాలజీ ఎలా చేయాలో అర్థమవుతుంది. ఇంకా సిరీస్ మనం ఆల్రెడీ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ సిరీస్ కావాలంటేనండి ఇట్లా ఉంటుంది, SBDFHJ' అంటాడు. అప్పుడు వీటి నంబర్స్లోకి మార్చుకోవాలి. నంబర్స్లోకి మార్చుకుంటే మీరు ఏం చేయాలి అర్థమవుద్ది. 2 4 6 8 10 కనుక ఈవెన్ నంబర్స్గా నెక్స్ట్ ఈవెన్ 12 L రాసేస్తాం. ఇలా చేసేది సిరీస్. ఇప్పుడు మనం చేసే చాప్టర్ అనాలజీ. ఓకేనా? దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నా చూడండి. రైట్, ఎగ్జాంపుల్స్ అండి అనాలజీ మీద. లెటర్ అనాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. ఎగ్జాంపుల్స్ ఆన్ లెటర్ అనాలజీ. ఓకేనా? కొన్ని ప్రాబ్లం చేస్తున్నా మీరు చూసుకుని రికార్డ్ చేసుకుని మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి ఇందులో.
రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ క్వశ్చన్, K:11 ఈజ్ యాజ్ S:' డాష్ అంటాడు. K11 అయితే S అంటే అన్నాడు కనుక టేబుల్ 1 ప్రకారం K11. అప్పుడు S ఎక్కడుందండి? ఇదిగో 19 ఉంది కనుక మీరు అక్కడ 19 వేసేయాలి. ఓకేనా? ఇక్కడ 19 వేసేయాలి. ఇవి వేయాలంటే ఆ టేబుల్స్కి లెటర్స్ రావాలి మీకు. అవి మీరు బై హార్ట్ చేసుకోవాలి. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో లెటర్ సిరీస్లో చెప్పాను నేను. దానిలో మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ రెండవది, ఇదే మళ్ళీ R:18 ఈజ్ యాజ్ X:' డాష్. R:18 అయితే X ఏమవుద్ది అన్నాడు. R:18 వేసాం, X:24 కనుక 24 వేస్తాము. ఇదే క్వశ్చన్ మూడోది చూడండి మళ్ళీ, R:81 అంటాడు. ఈజ్ యాజ్ X ఏమవుద్ది అంటాడు. అప్పుడు R:18 అంటే 18 రివర్స్ చేశాడు. అలాగే X:24 మీరు రివర్స్ చేయాలి, 42. అర్థమైందా? అలాగే టేబుల్ క్వశ్చన్స్ వాడతాడు. అలాగే నాలుగవ క్వశ్చన్ చూడండి, రాజకీయ చూశారు కదా. ఇప్పుడు నాలుగో క్వశ్చన్ చూడండి, ఫోర్త్ ఎగ్జాంపుల్, CJ:13 ఈజ్ యాజ్ TB:' డాష్ అంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ చక్కగా మీరు లెటర్స్ వేస్తే ఐడియా వస్తుంది. C3J10 దట్ ఈక్వల్ 3+10 యాడ్ చేశాడు లెటర్స్ అని. అదే పని ఇక్కడ చేయాలి. T20B2 ఈ రెండు యాడ్ చేస్తే 22 కనుక 22 మీ ఆన్సరు. ఇలా కంపేర్ చేస్తూ వెళ్ళాలి చాప్టర్కి. 5. ఓకేనా? J:2 ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అన్నాడు, N అన్నాడు. ఈజ్ యాజ్ R:2 డాష్ అంటాడు. అప్పుడు మీరు చక్కగా J దగ్గర J నంబర్ 10 వేసి N దగ్గర 14 వేయాలి. ఇక్కడ జరిగింది +4 కాన్సెప్ట్. అదే పని ఆర్కి చేయాలి. R:18 18 + 4 22 అంటే V వస్తుంది. ఓకేనా? అలాగే 6th క్వశ్చన్, P:2 L అన్నాడు. ఈజ్ యాజ్ W:' డాష్ అని మరొక క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఆన్సర్ ఎలా చేయాలో చూపిస్తున్నా. P అనే 16, L అనే 12 అయినది అంటే -4. అదే పని Wకి చేయాలి. W 23 -4 ఏమొస్తుంది? 19 అంటే S. ఓకేనా? ఇది సింగిల్ లెటర్ రిలేషన్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఏడవ ప్రశ్న, P:4 ఈజ్ యాజ్ Y:' డాష్ అంటాడు. అప్పుడు నంబర్ టేబుల్ 1లో నంబర్ ఇచ్చా కదా, ఆ నంబర్స్ యూజ్ చేస్తున్నా, గ్రీన్ లెటర్స్ నేను. అవి మీరు బై హార్ట్ చేసుకోండి. నెక్స్ట్ P16 కదా, అప్పుడు Y25 ఏమవుద్ది అంటున్నాడు. P16 అంటే రూట్ కొడితే 4 వస్తుంది. అలాగే దీనికి రూట్ వాల్యూ కొట్టాలి. 25th రూట్ 5 వస్తుంది. అదే P మళ్ళీ చూడండి 8th క్వశ్చన్, P:4 ఈజ్ యాజ్ X:' డాష్ అన్నాడు అనుకోండి. P అనే 16 4 అంటే రూట్ కొడితే వస్తుంది. కానీ ఇక్కడ Xకి రూట్ వాల్యూ లేదు, అందుకని ఇక్కడ రూట్ అప్లై చేయకూడదు ఈ 16కి. ఓకేనా? రూట్ అప్లై చేయకుండా /4 అప్లై చేస్తే మ్యాచ్ అవుతుంది. అయితే 24కి /4 ఉంది కనుక దాన్ని అప్లై చేసేసుకోవచ్చు మీరు. అందుకు వాడామన్నమాట. /4 అంటే 6 వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అమ్మా, PR:2 TX ఈజ్ యాజ్ CJ:2 అని అడిగాడు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏమొస్తో చెప్పాలి. అనాలజీ అంటే అంతే, క్వశ్చన్స్ మీకు ఇలాగే ఉంటవి. ఎక్సైజ్లో కూడా ఇదిగో ఇలా ఉంటవి. అయితే ఎక్సైజ్లోకి వెళ్ళేక ముందు కొంచెం ఇంట్రడక్షన్ రావాలి, అందుకే ఇవి చేపిస్తున్నాను అనమాట. రైట్, ఇదిగోండి చూడండి, దీనికి ఇలా చూడాలి రిలేషను. P అనే 16 T అనే 20 అనేది ఈ నంబర్స్ మీకు ఇచ్చిన టేబుల్ 1లో ఉంటవి. అవి బై హార్ట్ చేసుకుంటే మీకు ఈజీ అవుద్ది చాప్టరు. 6 20 ఏంటంటే +4. అప్పుడు X24 సారీ ఇంకో లెటర్ ఉంది కదా, ఒక్క నిమిషం, +4 కదా, ఈ రెండు కలిసి కాంబినేషన్ దగ్గర రాస్తానే. X అక్కడెక్కడో కాదు. రైట్, X ఇక్కడ ఉండాలి. ఓకేనా? 16 20 అయిందండి, +4. ఇదే ఫస్ట్ రూల్ ఇక్కడ అప్లై చేయాలి మీరు. ఓకేనా? C3 3 + 4 7 అంటే ఆన్సర్ G స్టార్ట్ అవుతుంది.
రెండవది ఆర్ఎక్స్, ఆర్ అనే 18, ఎక్స్ అనే 24 అనేది +6. అప్పుడు దీనికి సెకండ్ వన్కి ఇక్కడ +6 చేయాలి. J10 కదండి, 10 + 6 16 అంటే P వస్తుంది. ఇలా చెయ్యాలి. 2 నుంచి 2కి రిలేషను. కాగా పిఆర్ లెటర్స్కి టీఎక్స్ ఆన్సర్ అయితే సిజే లెటర్స్కి అదే విధంగా జీపీ వస్తుంది. ఇంకొక క్వశ్చన్ చూపిస్తున్నా చూడండి. LJT ఈజ్ టు MO X ఈజ్ యాజ్, అలాగే RCF డాష్ అన్నాడు. అక్కడ ఏమొస్తుందో చెప్పమన్నాడు. ఈ చుక్కలుంటే చాలు అనాలజీ. ఆ 4 డాట్స్కి లెఫ్ట్ ఏం చేస్తామో రైట్ అదే చేస్తే బయటకు వస్తూ ఉంటుంది ఆన్సరు. ఓకేనా? ఇప్పుడు చూడండి, L అనే 12, M అనే 39 అది +1. అదే పని ఇక్కడ చేయాలి. R 18 + 1, 18 + 1 19, 19 ఫర్ ఎస్. మళ్ళీ సెకండ్ వన్, J అనే 10, O అనే 15 అనేది +5, ఇక్కడ +5, C3 3 + 5 8, H. ఇక్కడ ఏం జరిగితే అక్కడ చేయాలి, అదే అనాలజీ కాన్సెప్ట్. నెక్స్ట్ T అనే 20, X అనే 24 అయినది అంటే +4, ఇక్కడ +4 చేయాలి. F 6 + 4 10, 10 ఫర్ J. ఇలా కనుక్కోవాలి అనాలజీ కాన్సెప్ట్. ఓకేనా? రైట్. అంటే +1 +5 +4గా రాశాడు. ఇక్కడ ఏం జరిగితే అక్కడ అటువైపు అదే చేయాలి మనం. నెక్స్ట్ VIP ఈజ్ టు TLU ఈజ్ యాజ్, అలాగే WIN విన్ అని అడిగాడు లెటర్స్ ఆన్సర్ చేయమని. కనుక ఈ 4 డాట్స్కి లెఫ్ట్ ఉన్న రిలేషన్ కనుక అక్కడ అప్లై చేయడమే ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ అనాలజీ. ఇది ఫస్ట్ చూస్తాము. ఒకవేళ ఆన్సర్ లేదనుకోండి అప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ కూడా చూడవలసి వస్తుంది రిలేషన్. సరే, ప్రస్తుతానికి ఆప్షన్స్ ఇవ్వట్లేదు చూడవచ్చు మీరు. ఇదిగోండి, V2T నాన్న 22 అనేవి 20గా మారినది అంటే -2 రిలేషను. అదే పని W దగ్గర చేయాలి. W 23 కదా, 23 - 2 21 అంటే ఇక్కడ మీకు వచ్చే ఆన్సర్ U స్టార్ట్ అవుతుంది, Uతో. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టు సెకండ్, I అనే 9, L అనే 12 అయినది అంటే +3. అదే పని ఇక్కడ చేయాలి. ఇప్పుడు I 9 + 3 12 అంటే L వస్తుంది. అంటే ఇక్కడేమో ఒకసారి -2 తర్వాత +3 అయినది. ఇప్పుడు ఏం జరుగుతుందో అదే చేయాలా నెక్స్ట్కి వెళ్ళి. మూడవ లెటర్ కంపారిజన్. ఓకేనా? రైట్. ఇలా P అనే 16, U అనే 21 అయినది అంటే +5. థర్డ్ వన్కి +5 చేయాలి మనం. N 14 కదండి, 14 + 5 19 అంటే S వస్తుంది. కనుక ULS. ఇది ఇలా లెటర్స్ అనాలజీలో కనుక్కొనబడతాయి. ఒక్కోసారి మీకు ఇలా కూడా ఇస్తాడు, TRC ఈజ్ టు, ఈ ఆన్సర్ బ్యాక్ మ్యాచ్ చేస్తాడు. బ్యాక్ అంటే 22 XC అంటే సిస్టమేటిక్ గా ఇస్తాం, మీకు అర్థమవుతుంది. TU XH ఇలా అన్నాడు అనుకోండి. అలాగే ఇంకొక వాడిస్తాడు మనకి, RJD ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇచ్చాడు. ఇప్పుడు ఈ లెటర్ ఆప్షన్స్ మీరు డైరెక్ట్ గా రాకుండా వాడు బ్యాక్ నుంచి ఇస్తాడండి. ఓకేనా? ఇట్లా చూడాల్సి వస్తుంది. అప్పుడు ఇలా T అనే 20 నుంచి U అనే 21 వచ్చింది అంటే +1 చేశాడు. మీరు కూడా దీన్ని +1 చేసి బ్యాక్ లో రాయాలి. R 18 + 1 19 అంటే S ఇక్కడ మొదలుపెట్టి ఇలా బ్యాక్ నుంచి రాసుకురావాలి. ఇదొక మోడల్ అనమాట. అలాగే 2 to 2, R అనే 18, X అనే 24 అనేది అంటే +6. మీరు ఇప్పుడు +6 చేసి J అనే 10కి 6 యాడ్ చేసి 16 బ్యాక్ నుంచి సెకండ్ లో వేయాలి
అంటే పి. అలాగే థర్డ్ వన్ ఇలాగనమాట, సి అనే 3, హెచ్ అనే 8 అనేది +5. అదే పని దీనికి చేయాలి, మళ్ళీ ఇక్కడ వెయ్యాలి తీసి D4, 4 + 5 9 అంటే ఐ వస్తుంది. ఇట్లా రివర్స్ లో చేసే అవకాశం కూడా ఆప్షన్ బట్టి చూసుకోవాల్సి వస్తుంది మీరు. ఓకేనా, రైట్. ఇంకా మీకు ఈ అనాలజీలో వచ్చేవి, ఫర్ ఎగ్జాంపుల్ P=7 అంటాడు, ఈజ్ యాజ్. అలాగే T=డాష్ అంటాడు. P16 అయితే అప్పుడు 1 + 6 ద్వారా కనుక్కున్నాడు ఆ 7ని. అలాగే T20 వచ్చినప్పుడు 2 + 0 ద్వారా మీరు 2 వేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, అలాగే నేను ఇచ్చిన టేబుల్ కూడా వాడుతూ ఉంటాడు. టేబుల్ ఇచ్చే కదండి హాఫ్ రివర్స్. ఓకేనా, దీని నుంచి ఇలా వస్తాడు క్వశ్చన్. ADH=ZWS ఈజ్ యాజ్ LJI అని అడుగుతాడు. అప్పుడు ఈ టేబుల్ మీరు బై హార్ట్ చేసి ఉంటారు కదా, వెంటనే తెలిసిపోతుంది వాడు ఏం చేస్తున్నాడు. ఇదిగో ఇట్లా AZ, ఇదిగో ఆ ఫస్ట్ పేరు రాశాడు. అలాగే ఎల్కి వచ్చే ఫస్ట్ ప్లేయర్లోన ఓ రాయాలి మీరు దానికి. అలాగే DW, ఇదిగో W, Dకి లింక్ ఉన్న W రాశాడు. అలాగే Jకి లింక్ ఉన్న ఇదిగో Q రాయాలి మీరు. అలాగే Hకి ఉన్న లింక్ ఉన్న S రాశాడు వాడు ఆన్సర్ గా. ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్ కదా మంది, ఆ క్వశ్చన్ చేస్తున్నాం. అలాగే Iకి లింక్ ఉన్నది మీరు రాయాలి R, అంతే. QR మీకు ఆన్సర్ అయిపోద్ది. ఇది అప్లయింగ్ ఆఫ్ ద టేబుల్ 3 హాఫ్ రివర్స్ అప్లై చేయడం ద్వారా వచ్చిన క్వశ్చన్ అనమాట ఇది. అలా టేబుల్స్ కూడా వాడుతూ ఉంటాడు. ఓకేనా, ఒక్కసారి రివర్స్ వాల్యూ వాడుతూ ఉంటాడు. రైట్, రివర్స్ వాల్యూ కూడా ఇచ్చాడు కదా, రివర్స్ వాల్యూ ఇవి ఇక్కడే రాశాము, అవి కూడా యూజ్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, రైట్. ఇంకొక క్వశ్చన్ చూడండి. PTS=QWV ఈజ్ యాజ్ డాష్ అంటాడు అని ఇక్కడ క్వశ్చన్ వేస్తాడు. ఇప్పుడు మనకి డాష్ అని RP రైట్, RPL అంటాడు. ఇప్పుడు బ్లాంక్ మధ్యలో పెట్టాడు ఈ బ్లాంక్ ని. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి ఇక్కడికి యాజ్ యూజువల్ గా రిలేషన్ కనుక్కొని 16, 17 అయినది +1 చేశాడు. ఇక్కడ ఉంటే +1 చేస్తాము. ఆల్రెడీ అటు వెళ్ళింది బ్యాక్ తీసుకురావాలని మీరు వెళ్ళి -1 చేయాలి. ఇక్కడున్న 6లోంచి 18లోంచి -1 చేస్తే 17 వస్తుంది. అప్పుడు Q వేయాలి ఇక్కడ. అలాగే T నుంచి W, T20 W23 అంటే +3 అయినది మనం -3 చేయాలి. P16 -3 13 అంటే M వస్తుంది. నెక్స్ట్ S అనే 19 నుండి V అనే 22 వచ్చినది +4, 19 +3 ఇది కూడా +3 మనము -3 చేయాలి. దీన్ని L12 -3 9 for I QMI. దీన్ని రివర్స్ లో చేసాం కనుక దీన్ని D కోడ్ అంటారు, D కోడ్. ఓకేనా, ఇలా రివర్స్ లో చేసామన్నమాట. ఇది ఇలా మీకు అనాలజీ ఎగ్జాంపుల్స్, లెటర్ అనాలజీ ఎగ్జాంపుల్స్ ఉంటవి. ఓకేనా, రైట్. అలాగే లెటర్స్ మళ్ళీ CD=12 అంటాడు. అలాగే KC ఏమవుద్ది అంటాడు. అప్పుడు మీరు చక్కగా వీటి నంబర్స్ లోకి మారిస్తే C3D4 ఈ నంబర్స్ టేబుల్ 1 లో ఉన్నవి. 3 4 12 అంటే 3 × 4 ఈ రెండు మల్టిప్లై చేయడం వల్ల వచ్చింది. అదే పని దాటికి చేయాలి. K11 C3 అప్పుడు 11 × 3 33 వెయ్యాలి మీరు. దీన్ని ప్రోడక్ట్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద లెటర్స్ అంటాడు. ఓకేనా, రైట్. అలాగే KU=2 3 ఈజ్ యాజ్. అలాగే ZR=2 క్వశ్చన్ వేస్తాడు ఇట్లా. అప్పుడు వీటికి నంబర్స్ వేస్తే మీకు ఐడియా వస్తుంది. KNA 11 2 అయినదంటే 1 + 1 వల్ల అవుతుంది. అలాగే U అనే 21 3 అయినదంటే ఇది 2 + 1 వల్ల అవుతుంది.
అదే పని జడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. జడ్ 26, అప్పుడు 2 + 6 యాడ్ చేయాలి అంటే 8 వస్తుంది. అలాగే ఆర్ 18, 1 + 8 యాడ్ చేయాలి అప్పుడు 9 వస్తుంది. ఇలా కూడా మార్చి మార్చి రాస్తా ఉంటాడు. ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ లెటర్ ఎనాలజీ స్టార్ట్ చేసుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. ఈ టేబుల్స్ బై హార్ట్ చేయండి మీరు తప్పనిసరి. ముందు ఈ టేబుల్, ఈ నంబరింగ్, ఓకే, ఈ నంబరింగ్ గ్రీన్ ఇంక్ తో ఇచ్చింది టేబుల్ 1 అనమాట. ఈ వైట్ లెటర్ తో ఇచ్చాను కదా, అవి లాస్ట్ లో మీరు ఈ టేబుల్ 1 వచ్చేసినాక మీరు వాటిని మోర్ వాల్యూ ఇచ్చినప్పుడు కనుక్కోవడానికి వెంటనే గ్రిప్ లోకి తెచ్చుకోవడానికి పనికి వస్తుంది ఆ టేబుల్. ఆ వైట్ ప్రస్తుతానికి మీరు టచ్ అయిపోయినా పర్వాలేదు, గ్రీన్ టచ్ చేసుకో, రియల్ నంబర్స్ అవి. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్స్ అయినాయి కనుక మనము ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము. టేబుల్ 1 ప్రకారం నంబర్స్, టేబుల్ 3 ప్రకారం హాఫ్ రివర్స్. ఇవి చాలా ఉపయోగపడతాయి, అవసరం బట్టి వాడుకోవాలి. ఓకేనా? ఏదైనా ఎక్సెస్ లెటర్ వచ్చింది అనుకోండి, మోర్ దాన్ 26 లెటర్ వచ్చింది అనుకోండి, 33వ లెటరు, దానిలో 26 లెట్ చేస్తే మీకు లెటర్ వస్తుంది, కామన్ లెటర్ 7 అంటే జీ వస్తుంది 33వ లెటరు. ఇలా మోర్ దాన్ 26కి మీరు లెటర్ తెలుసుకోవాలి. ఓకేనా? రైట్. మీకు 2 టేబుల్స్ కలిపి ఇచ్చాను. ఇక్కడ 27 మళ్ళీ రిపిటేషన్లో వచ్చే లెటర్ కూడా ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ A27 అవుతుంది, B28 అవుతుంది, C20 రెండవ రౌండ్లో అవుతాయి అనమాట. అవి కూడా మీకు అనుమతించబడినది. ఓకేనా? రైట్. ఇప్పుడు లెటర్ ఎనాలజీ చేస్తాం మనం. ఇప్పుడు చేసే ముందు లెటర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలని నేను లెటర్ సిరీస్లో చెప్పాను మీకు. రైట్. ఇప్పుడు చక్కగా నంబర్స్ వేసుకుని డీల్ చేస్తాం అనమాట. ఒక క్వశ్చన్ చేసి చూపిస్తాను చూడండి. రైట్. ఇంతకుముందు బేసిక్స్ డిస్కస్ చేశాను నేను. ఇప్పుడు ఎక్సర్సైజ్ చేద్దాము. చేసే ముందు ఇంకొక క్వశ్చనే. కమా ఇట్లా ఉంటుంది. P ఈజ్ టు, ఓకే, T ఈజీ యాజ్ X ఈజ్ టు ఆర్, దట్ మే బి P కదా, 4 కదా, మీకు 28 వచ్చా. సరే, X ఈజ్ టు డాష్ అన్నాడు అనుకోండి, అప్పుడు చక్కగా టేబుల్ 1 ప్రకారం ఉన్న నంబరింగ్ వేసుకోవాలి చక్కగా మీరు అక్కడ. ఓకేనా? రైట్. P16 అండి, T20 అయినది అంటే ఎంత జరిగింది? +20 పెరిగింది, +4 పెరిగింది. అదే పని ఎక్స్కి చేయాలి. X24 + 28 లెటర్ ఇక్కడ వెయ్యాలి. మోర్ దాన్ 26 ఎప్పుడు వచ్చినా సరే 28 - 26 కట్ చేస్తే మీకు లెటర్ వచ్చేస్తుంది. అంటే 2 ఫర్ బి, కానీ ఇక్కడ బి అనే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇంకో పాయింట్ ఏంటంటే 2, 3 లెటర్లు ఇచ్చాడు అనుకోండి, PQR ఈజ్ టు QSU ఈజీ యాజ్. ఇప్పుడు ఎక్కువ ఇలాంటి వస్తువు ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్లో ఈజీ యాజ్ RAT డాష్ అన్నాడు అనుకోండి, చక్కగా మీరు టేబుల్ 1 ప్రకారం నంబర్ వేసుకుని P అనే 16, Q అనే 17 అయినది అంటే +1, ఒకటి పెరిగింది. అదే పని దీనికి చేయాలి. R18, 18 + 1 19, R18 అని చెప్పి టేబుల్లో ఉంటుంది మీకు, అవి మీరు బై హార్ట్ చేసుకోవాలి. టేబుల్ 1లో ఉంటావు అవి. ఓకే. నెక్స్ట్ సెకండ్ లెటర్ టు సెకండ్ లెటర్, Q అనే 17, S అనే 19 అయినది. ఇక్కడ జరిగింది +2. ఇక్కడ ఉన్న రెండవ లెటర్కి +2 చేయాలి మనం. A1 + 2 3 ఫర్ సి. నెక్స్ట్ R అనే 18, U అనే 21 అనేది +3 జరిగింది రిలేషను. అదే +3 ఇక్కడ చేయాలి. దేర్ఫోర్ 20 + 3 23 అంటే W రాయాలి. అవి ఆ గ్రీన్ లెటర్తో ఉన్నది ఆన్సర్ అన్నమాట. ఇది లెటర్ ఎనాలజీలో ఎక్కువ ప్రాసెస్, ఇలా చేయవలసిన క్వశ్చన్స్ ఉంటాయి. ఓకేనా? ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేద్దామే. రైట్. ఓకే. LO అట, GT అట, FM ఏమవుద్ది అన్నాడు. ఓకే. ఇది మీకు టేబుల్ 3కి చెందిన పేరు ఇది. ఇదిగోండి టేబుల్ 3 చూపించాను చూడండి. ఇదిగోండి ఇచ్చాను మీకు ఇది. ఈ టేబుల్కి వచ్చిన అన్నమాట అది. ఓకేనా? మీరు జాగ్రత్తగా పరిశీలిస్తారండి. ఇదిగో LO లింక్ చేయాలి. ఇదిగో LO ఇక్కడ ఉన్న పేరు అనమాట. అలాగే జీకి టీకి లింక్ చేయాలి. GT ఇక్కడ ఉన్న పేరు అనమాట. ఇప్పుడు FM డీల్ చేయాలి. Fకి ఏం పేరు ఉందండి? U ఉంది. ఇక్కడ U రాయాలి అమ్మా. అలాగే Nకి ఏం పేరు ఉందండి? N ఉంది. Mకి N ఇక్కడ రాయాలి. అంతే. వచ్చిన ఆన్సర్ UN. టేబుల్ 3 అని రాసుకోండి, లేదా హాఫ్ రివర్స్ టేబుల్ అంటాను దీన్ని. ఓకేనా? హాఫ్ రివర్స్. దేర్ఫోర్ ఫోర్త్ ఆప్షన్ హాఫ్ రివర్స్ అని రాసుకోండి. ఈ టేబుల్ మీరు రాసుకుని చూసుకోవాలి. ఓకేనా? రైట్. రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా, క్వశ్చన్ నెంబర్ 2. సిఎక్స్ మళ్ళీ టేబుల్ అమ్మా. అంటే ఈ టేబుల్ చూసినప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇదిగోండి సిఎక్స్, ఇదిగో సికి ఎక్స్కి రిలేషన్ ఇదిగో ఇక్కడ ఉంది. అలాగే ఎంఎన్ పేరు ఇక్కడ ఉంది. అంటే పేర్స్ అనమాట, హాఫ్ రివర్స్ పేర్స్ ఇవి, అంటే ఆపోజిట్ లెటర్స్ అనమాట ఇవి. రైట్, ఇప్పుడు ఆ లెక్కగా ఈహెచ్ చేయాలి. ఇదిగో ఈకి ఆపోజిట్ వి ఉంది, హెచ్కి ఆపోజిట్ ఎస్ ఉంది, అంతే. విఎస్ ఉన్నది మీ ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. ఓకేనా, టేబుల్ 3 లేదా ఆపోజిట్ హాఫ్ రివర్స్ అని రాసుకోండి ఇది. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ వన్. రైట్, ఇవి కూడా టేబుల్ ఏనా? ఇదిగోండి టేబుల్ ఇస్తున్నాను. ఇదిగోండి ఈవి, ఈకి వి పేరు ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఈవి. అలాగే జేక్యూ, ఇదిగో జేక్యూ ఇక్కడ ఉంది. అలాగే ఓఎల్, ఇది ఓఎల్ ఇక్కడ ఉంది. అలాగే జీటీ ఇక్కడ ఉంది. టేబుల్ 3 అని అర్థమైంది కదా. ఆ బీజీఎల్క్యూకి టేబుల్ 3 పేర్స్ రాయాలి. ఇదిగో బీకి చూడండి ఏముంది, వై ఉంది. జీకి ఏముందండి, టీ ఉంది. ఎల్కి ఏముందండి, ఓ ఉంది. క్యూకి ఏముంది, జే ఉంది. ఓకేనా, వైటీఓజీ. ఓకేనా, వైటీఓజే థర్డ్ ఆప్షన్లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. దీనికి కూడా టేబుల్ 3 అని రాసుకోండి, లేదా హాఫ్ రివర్స్ అని రాసుకోండి. గొప్ప టేబుల్ ఇది. ఓకేనా, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇది కూడా మళ్ళీ టేబుల్ చూడండి. ఒక టేబుల్ మీద ఒక 4 ఇచ్చేసాడు. ఆర్ఐ, ఇదిగోండి ఆర్ఐ. రైట్, ఇదిగో నాన్న ఆర్ఐ లింక్. ఏజెడ్, ఇదిగోండి ఏజెడ్ లింక్. తర్వాత ఎంఎన్, ఇది ఒక పేరు. తర్వాత కేపీ, ఇదిగోండి కేపీ ఒక పేరు. అర్థమైంది కదా. ఇప్పుడు మనం టేబుల్ 3 చేయాలి దీనికి. ఓకే, స్టార్ట్. హెచ్ లింక్ చూసుకోండి. హెచ్కి ఎస్ ఉంది కనుక ఎస్ ఉంది కనుక హెచ్ రాస్తాము. ఓకి ఇదిగో ఎల్ఓ, ఓ ఉందిగా ఎల్ రాస్తాము. ఏకు జడ్, పీకు ఇదిగోండి పి ఇక్కడ ఉంది చూడండి కే, అంతే. కనుక హెచ్ఎల్ జడ్కే మీ ఆన్సర్ అవుతుంది. హెచ్ఎల్ జడ్కే సెకండ్ ఆప్షన్. ఓకేనా, రైట్. క్వశ్చన్ నంబర్ 4, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇది కూడా టేబుల్ 3 అని రాసుకోండి, లేదా హాఫ్ రివర్స్ అని రాసుకోండి. ఇంకొక విశేషం ఏంటంటే ఈ రెండు యాడ్ చేస్తే మీకు 27 అవుతుంది. అలా 27 పేర్స్గా కూడా మీరు లెక్కలో తీసుకోవచ్చు కావాలంటే. ఓకేనా, ఇది హాఫ్ రివర్స్కి 27 వస్తుంది అనమాట వాటి సమ్. ఈ రెండు యాడ్ చేస్తే సమ్ 27 అవుతుంది, అది రూల్ దానికి. రైట్, నెక్స్ట్ 5th క్వశ్చన్. రైట్, ఇంకా టేబుల్ ఆపుకున్నాడు వాడు. ఇంకా చూడండి, పైన మ్యాటర్ మీకు అవగాహన ఉంది కదా, అందుకని నేను ఒకసారి చదవలేదు. దీని అర్థం ఏంటంటే ఏ ఈజ్ టు బి ఈజ్ యాజ్ సి ఈజ్ టు డాష్, ఇట్లా ఉంటుంది. ఏ నుంచి బికి ఏ రిలేషన్ ఉందో, ఈ 4 చుక్కలకి ముందు ఏ రిలేషన్ ఉందో తర్వాత అదే రిలేషన్ ఉండాలి. కనుక అది చూసి మనం చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. చక్కగా అండి, ఇదిగోండి ఫస్ట్ టు ఫస్ట్ ఇలా లింక్ చేయాలి. లెటర్ని లింక్ చేసి లెటర్ ఫేస్ వాల్యూ అక్కడ వేయాలి. ఫేస్ వాల్యూ వేసి రిలేషన్ చూడాలి. ఇదిగోండి ఎం అనే 13, జే అనే 10 అవుతుంది. ఆల్ఫాబెట్ వరుసనే రాస్తే వచ్చే లెటర్ వాల్యూ అది. 13 10 అయిందంటే -3 అండి. అదే పని ఇక్కడ చెయ్యాలి. ఆర్ 18 కదండి, 18 - 3 15, 15th లెటర్ ఓ. మీకు ఇచ్చిన ఫస్ట్ టేబుల్లో లెటర్స్ నంబర్స్ ఉంటాయండి, అవి వచ్చేసి నేర్చుకోవాలి మీరు. అలాగే ఈ X24 ఏతో కాకుండా లెటర్స్ ఎలా ఉంటామంటే A to Z అయిపోయినాక మళ్ళీ A to Z స్టార్ట్ అయిపోతాయి. అప్పుడు A27 అవుతుంది రెండవ టేబుల్లో, B28 అవుతుంది, C29 అవుతుంది, D30 అవుతుంది, ఓకే 31 అవుతుంది. ఇలా మారిపోతాయి. అందుకే ఇవి ఎక్స్ వాల్యూ మీరు 27 వేసుకోవాలి ఎక్స్తో కంపేర్ చేయటానికి. ఓకేనా, రైట్. ఇక్కడ ఇప్పుడు -3 ఓకే కదండి. ఓ ఉండాలండి. ఓ ఎక్కడుంది, ఇక్కడ ఉంది, అన్ని 3 చోట్ల ఉంది. నెక్స్ట్ ఇప్పుడు ఏ ఎక్స్ కంపేర్ చేస్తున్నా. X27, Y24. ఈ 27 కావాలంటే మోర్ దాన్ 26 కనుక 26 లెస్ చేస్తే 1 వస్తుంది. అంటే ఏనే, అంటే ఏ 1 అన్నా ఓకే 27 అన్నా ఓకే. దేర్ఫోర్ 27 24 అయిందంటే ఇది కూడా -3నే.
కనుక సెకండ్ లెటర్ -3. U21 కదండి, 21 - 3 18, 18 ఫర్ ఆర్. ఓఆర్ ఉన్నది మీ ఆన్సర్ అవుద్ది, రెండు చోట్ల ఉంది. ఇప్పుడు థర్డ్ లెటర్ DNA4 ANA1 అయినది, ఇది కూడా -3నే కనుక ఇది -3నే. N14 - 3 11, 11 ఫర్ కే, ఓఆర్కే. ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్. అంటే ఈ ప్రాబ్లం యొక్క టోటల్ ఫ్యాక్టర్ ఏంటంటే -3 -3 -3, ప్రతి లెటర్ 3 తగ్గించాలి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 5వ క్వశ్చన్. రైట్. బి, ఏ, రైట్. మీకు లెటర్స్ ఇలా కూడా ఉంటాయండి, ఏ, బి, సి, డి ఇట్లా ఉన్నప్పుడు ఇవి 1 2 3 4 5 6 కాకుండా 27 28 29 30 31 32 కూడా అవుతాయి, రెండో పేరు కూడా అవుతుంది ఇవి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బి అనేది 28 వేసుకోండి, ఇదిగో 28 ఓకే కదా, అర్థమైంది కదా. 28 వేసుకోండి, డబ్ల్యూతో కంపేర్ చేయండి, ఆ రేంజ్లో ఉండాలి. అది 28 23 అయ్యింది అనుకోండి, అంటే ఏం జరిగింది, -5. ఓకేనా. ఇప్పుడు సి కూడా వేసాను చూడండి, 29 కనుక ఇది 29 వేసుకుని -5 చేస్తే 24 వస్తుంది, అంటే ఎక్స్తో స్టార్ట్ అవుద్ది మీ ఆన్సరు. అంటే అవి బిగ్ లెటర్స్ కనుక బిగ్ లెటర్ రేంజ్ తీసుకెళ్ళాలి లెటర్ని. అలాగే ఏ చూడండి 27, A27 అది 22 అయినది, ఓకేనా, అంటే -5. ఇక్కడ -5 చేయండి. U21 21 - 5 16, అంటే పి రావాలి. ఓకేనా, రైట్. ఎక్స్పి నాన్న, ఎక్స్పి ఆల్రెడీ 4th ఆప్షన్లో ఉంది, ఇంకా ఎక్స్పి మరొక చోట లేదు కనుక అది ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ లెటర్ చూడండి, డి. ఇదిగో D30 కూడా అని చెప్పే కదా, కానీ ఇక్కడ D30 వేసుకుంటే Y25 అవుతుంది, ఇది కూడా -5. కానీ చివరి లెటర్ -5 చేయాలి. T20 అండి, 20లోంచి 5 కట్ చేస్తే 15 వస్తుందండి, అంటే ఓ, XPO. ఓకేనా, రైట్. 4th ఆప్షన్ రైట్. సరేనా. ఇంతకీ -5 -5 -5 హైయెస్ట్ లెటర్తో కంపేర్ చేసినప్పుడు వీటికి 2వ నంబర్ ప్రాసెస్ వేసుకోవచ్చు. అంటే A to Z కంప్లీట్ అవ్వగానే 1 to 26, మళ్ళీ నీకు A to Z స్టార్ట్ అయినప్పుడు అప్పుడు A27 28 ఇలా రాయబడుతుంది అనమాట. అది కనుక ఈ పెద్ద లెటర్ కూడా వాటికి చెందుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్. ఓకే, E5 కదండి, V22. ఓకే, F. చూడండి, ENA5 NNA14 అనేది, అంటే +9 9 పెరిగింది, అదే 9 దానికి పెంచాలండి. I9 9 + 9 18, 18 ఫర్ ఆర్. మీకు లెటర్ వాల్యూస్ A to Z వేసుకుని చక్కగా మీ పేపర్ మీ ముందు పెట్టుకుని ట్రై చేసుకోండి, లేదా బై హార్ట్ చేసుకుంటే యు ఆర్ సూపర్. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్ అండి, వి అనే 22, ఓకేనా, ఈ అనే 31తో కంపేర్ చేయొచ్చు. ఇదిగోండి ఈకి 31 కూడా వస్తుంది, ఓకేనా. అక్కడ అలా కూడా రాసుకోవచ్చు ఈ మీరు కంటిన్యూస్ 2వ నంబర్ సిరీస్లో. ఓకేనా, రైట్. కనుక 31 ఏమైందండి, 18 అయ్యింది. సారీ, 22 31 అవడం అంటే ఏం జరిగింది, +9. కనుక ఇక్కడ కూడా R18కి 9 యాడ్ చేయండి. 18 + 9 27. 27 లెటర్ ఏ. ఇలా మోర్ దాన్ 26 వచ్చింది, ఇక్కడ ఉంది కదా 27 ఏ అని రాయబడింది కూడా, ఇంక ఈజీ అలా గుర్తుపెట్టుకుంటే. లేదా 27 - 26 1 ఫర్ ఏ అవుతుంది. ఓకే, నెక్స్ట్ చివరి లెటర్ నాన్న, FO. F6 O15, అంటే +9 ఇది కూడా, కనుక లాస్ట్ వన్ 9 పెంచండి. 20 + 9 29. 29th లెటర్ అండి, 29th లెటరు సి, లేదా 29 - 26 3 ఫర్ సి. ఓకేనా, RAC మీ ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్. మనం రన్ చేస్తున్న ఈ చాప్టర్ పేరండి లెటర్ అనాలజీ. ఓకేనా, కంపారిజన్, పోలిక పరీక్ష అంటారు దీన్ని.
ఓకేనా? ఈ రెండిటికి పోల్చి పెరిగిందో తగ్గిందో చూసి అదే రిలేషన్ అక్కడ వేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. మీకు లెటర్స్లో ప్రధానంగా 3 చాప్టర్లు ఉంటవి. లెటర్ సిరీస్, లెటర్ నాలజీ, లెటర్ క్లాసిఫికేషన్. అది ఆడ్ మ్యాన్ అవుట్, దీని తర్వాత వస్తుంది అది. ఓకేనా? లెటర్ సిరీస్ ఆల్రెడీ అయింది, ఇప్పుడు లెటర్ నాలజీ రన్ అవుతుంది. 8th క్వశ్చన్. రైట్, ఇదిగోండి. ఎం అనే 13, పి అనే 16 అనేది +3. ఇక్కడ 3 యాడ్ చేయాలి. C3 కదండి. ఓకేనా? 3 + 3 6 అంటే ఎఫ్ రావాలి మీకు. ఎఫ్ ఎక్కడా లేదు ఆన్సర్లో. అప్పుడు ఏం చేయాలంటే వీడు బ్యాక్ నుంచి కూడా రాస్తాడు, చూసుకుంటా ఉండాలి. ఎం అనే 13, ఓ అనే 15 అనేది అంటే +2. అప్పుడు దీన్ని మీరు +2 చేసి బ్యాక్ని వేయాలి. C3 కదండి. 3 + 2 5 అంటే చివరి ఈ రావాలి. వచ్చింది, చివరి ఈ వచ్చింది, థర్డ్ ఆప్షన్లో ఉంది. ఇంకా మీకు ఆల్మోస్ట్ ఆల్ అదే ఆన్సర్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లెటర్ ఎలా కంపేర్ చేయాలి? ఏ అనే 1, సి అనే 3 అయినది +2 కనుక దీనికి కూడా +2 చేసి బ్యాక్ వేయాలి. 15 + 2 17 అంటే క్యూ. థర్డ్ టు థర్డ్. ఎన్ అనే 14, పి అనే 16 అయిందండి, +2 అంటే 2 యాడ్ చేసి బ్యాక్ నుంచి రాస్తున్నాడు లెటర్స్. ఇన్ దిస్ వే T20, 20 + 2 22 అంటే వి వస్తుంది. దేర్ఫోర్ ద టోటల్ ప్యాటర్న్ ఈజ్ +2 ఫ్రమ్ బ్యాక్. ఓకేనా? VQE ఆన్సర్, థర్డ్ ఆప్షన్. ఓకేనా? క్వశ్చన్ నెంబర్ 8, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. సరేనా? ఇంతకీ ప్రతి లెటర్కి 2 యాడ్ చేసి ముందు వేయటం ఒక మోడలు, బ్యాక్ నుంచి వేయటం మరొక మోడలు. సరేనా? ఇది బ్యాక్ నుంచి రికార్డ్ అయింది. దేర్ఫోర్ ద టోటల్ ప్యాటర్న్ ఈజ్ +2 చేసి బ్యాక్ నుంచి రాయాలి. అదే పని రాస్తే చేస్తే మనకు వచ్చింది థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. ఓకే, డి. ముందు ఇలా చూడాలి. D4 కదా, L12 అంటే +8. ఇక్కడికి +8 చేయాలి. ఓ 15 కదండి. 15 + 8 23 అంటే డబ్ల్యూతో స్టార్ట్ అవుద్ది. మీ ఆన్సరు ఉంది సెకండ్ ఆప్షన్లో. అప్పుడు సెకండ్ టు సెకండ్ లెటర్. ఎస్ అనే 19, కే అనే 11 అనేది -8. రెండవ లెటర్ -8 చేయాలన్నమాట. ఓకేనా? -8 జాగ్రత్త చూడండి. బి అనే 2 నుండి బి అనే -8 చేస్తే మీకు -6 రిమైండర్ వస్తుంది. మైనస్ లెటర్ ఉండదు కనుక దీని దగ్గర 26 సెట్ చేసి వేస్తే అప్పుడు లెటర్ వస్తుంది. అంటే +26 వేయాలి. అప్పుడు యాడ్ చేస్తే మీకు 26 రిమైండర్ +20 వస్తుంది. అంటే టీ దీని ఆన్సర్ అవుతుంది. ఓకేనా? టీ వేసుకోవాలి. 20 టీ ఆన్సరు అంటే WT. లేదా బి లెటర్ చెప్పే కదా, డబల్ లెటరు. బికి డబుల్ లెటర్ ఉంటుందని చెప్పే కదండి, 28. కనుక బి వెయిట్మే మీరు 28 వేసారు అనుకోండి, అప్పుడు 28 - 8 20 డైరెక్ట్గా వచ్చేస్తుంది. అలా అయినా వేసుకోవచ్చు. సరే, దేర్ ఫర్ యువర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్, ద ప్యాటర్న్ +8 -8. సరేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్. చక్కగా చూసుకోండి అండి. ఓ అనే 15, టీ అనే 20 అయినది అంటే +5. ఇది ఇక్కడ వెంటనే చెక్ చేసుకోవాలి. M13 + 5 18 అంటే R ఉండాలి, ఉంది. నెక్స్ట్ VQ. వి అనే 22, క్యూ అనే 17 అయినది అమ్మ -5. ఒకసారి ఏమో +5 అయింది, ఒకసారి -5 అయింది. అదే పని యూ దగ్గర చేయాలి మనం. U21, 21 - 5 16, 16 ఫర్ పి కనుక ఆర్పి మీ ఆన్సర్ అవుతుంది. 10th క్వశ్చన్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకే, ప్యాటర్న్ మొదటి లెటర్ +5, తదుపరి లెటర్ -5. ఇది దీని విధానం. సరేనా? నెక్స్ట్ 11th క్వశ్చన్. ఫస్ట్ ఇలా చూడాలండి. ఫెయిల్ అయితే బ్యాక్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ చూస్తాము. రైట్, ఇవ్వండి. J10 కదండి. ఓ 15 అయినది అంటే +5 అయినది. అదే మనకి ట్రై చేయాలి. S19, 19 + 5 24 అంటే Xతో స్టార్ట్ అవ్వాలి మీ ఆన్సరు. 4th ఆప్షన్లో స్టార్ట్ అయి ఉన్నది.
మరి మిగతా లెటర్లు తెలుసుకోవాలి. ఎగ్జామ్లో అయితే ఇంకొక లెటర్ చేసి ఆన్సర్ రైట్ కొట్టేయచ్చు, కానీ లెర్నింగ్స్కి వచ్చాను కనుక చక్కగా తెలుసుకోవాలి. రెండవ లెటర్ అండి, ఎల్ అనే 12, ఎం అనే 39 అంటే +1. ఇక్కడ +1 చేయాలి. U21 + 1 22 అంటే వి XV. చక్కగా ఫోర్త్ ఆప్షన్ రన్ అవుతుంది ఆన్సర్గా. థర్డ్ వన్, ఎన్ అనే థర్డ్ చూస్తాం. ఎన్ అనే 14, కే అనే 11 అయినది. ఓకేనా, అంటే -3 జరిగినది ఇక్కడ కనుక మీరు థర్డ్ వన్ -3 చేయాలి. W23 అండి. 23 - 3 20 అవుద్దండి. 20th లెటర్ టీ అవుతుందండి. ఫోర్త్ రన్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ లెటర్ పి అనే 16, ఐ అనే 9 అయినది అంటే -7 కనుక ఇక్కడ -7 చేయాలి మీరు. Y25 అండి. 25 - 7 18 వస్తుంది అంటే ఆర్ కన్ఫామ్. కనుక టోటల్ ప్యాటర్న్ +5 +1 -3 -7 అది జరిగింది. రైట్. ఇది ఎలా జరిగితే అలా చేయడమే. 4 డాట్స్కి లెఫ్ట్ ఏం జరిగిందో రైట్ అలా చేస్తామన్నమాట. అది అనాలజీ. ఓకేనా, రైట్. ఫోర్త్ ఆప్షన్ రైట్. నెక్స్ట్ 12th క్వశ్చన్. మార్స్ అట చూస్తున్నారా, ఎమ్ 13 కదండి, T20 అంటే 7 పెరిగినది. దీనికి 7 పెంచి చూడండి ఒకసారి ఐడియా వస్తుంది. ఈ 5 + 7 12 అంటే ఎల్తో స్టార్ట్ అవ్వాలి, కానీ ఇక్కడ ఎల్తో స్టార్ట్ అయింది ఏమీ లేదు. అప్పుడే మీకు ఈ లెటర్ని ఫస్ట్ లాస్ట్కి లింక్ చేసి చూడాలి. ఎం అనే 13, ఎన్ అనే 14 అనేది అంటే +1 చేసి బ్యాక్ రాశాడు. అదే పని ఇక్కడ ఉన్న లెటర్స్ మీరు చేయాలి. ఈ 5 + 1 6 బ్యాక్ రాస్తే ఎఫ్ వస్తుంది. కనుక బ్యాక్ ఎఫ్ 3 చోట్ల ఉన్నది అంటే వీడు ప్రాసెస్ని బ్యాక్ నుంచి కంటిన్యూ చేస్తున్నాడు. అలాగే రెండవ లెటరు ఏ అనే లెటరు 1, బి అనే 2 అయినది +1. ఇక్కడ దీనికి మనం సేమ్ +1 చేయాలి. ఏ 1 + 1 2 అంటే బి వస్తుంది. నెక్స్ట్ ఆర్ మళ్ళీ ఎస్ అయినది. ఆర్ 18 కదండి, ఎస్ 19 +1. మనం దీనికి థర్డ్ వన్కి +1 చేయాలి. ఆర్ 18 + 1 19 అంటే ఎస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ఎస్ ఎస్టీ ఎస్ అనే 19 20 టీ అయింది +1. అలాగే దీనికి +1 చేసి ఇక్కడ వేయాలి. T20 20 + 1 21 యుఎస్బిఎఫ్ 2 చోట్ల ఉంది, అందుకే చివరి లెటర్ కూడా చేయాలి. ప్యాటర్న్ అర్థమైంది కదా, +1 ఫ్రమ్ బ్యాక్ అని. ఇప్పుడు ఈ హెచ్కి చేయాలి మీరు. హెచ్ 8 కదండి, 8 + 1 9 అంటే ఐ రావాలి. కనుక IUSUSFSBF థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది. 12th వన్ ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఇంతకీ విషయం ఏంటంటే ద టోటల్ ప్యాటర్న్ +1. ఓకేనా, +1 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్. +1 చేసి బ్యాక్ నుంచి రాయాలండి లెటర్ని. ఓకేనా, +1 ఫ్రమ్ బ్యాక్. ఇట్లా ఈ మొత్తం +1 చేసినాక బ్యాక్ నుంచి రాశాడు వాడు. దీనికి కూడా బ్యాక్ నుంచి రాస్తే థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది, ఆప్షన్ 3. నెక్స్ట్ 13th క్వశ్చన్ 13. ఓకే, ఇది కూడా చూస్తేనా దీనికి నియరెస్ట్ వన్ చూడండి. విఎల్ కన్నా విడబ్ల్యూ దగ్గర ఉన్నది. 22 23 అయినది అమ్మ. +1 ఫ్రమ్ బ్యాక్. అప్పుడు దీనికి +1 ఫ్రమ్ బ్యాక్ చేయాలి. Q17 + 1 18 ఫర్ ఆర్ రావాలి. నెక్స్ట్ GH 7 8 అయింది +1 ఫ్రమ్ బ్యాక్. అలాగే C3 కదా, 3 + 1 4 ద ఫోర్త్ లెటర్ డి రావాలి. ఆన్సర్లో కంటిన్యూషన్ అవుతుంది. అలాగే KL 11 12 అయినది +1. అదే పని ఇక్కడ జరగాలి. S 19 + 1 20 ఫర్ టీ కనుక TDR మీ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, 13th వన్. ఇది కూడా సేమ్ +1 ఫ్రమ్ బ్యాక్. ఓకేనా, 13th వన్ గివెన్ బై థర్డ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 14th క్వశ్చన్ 14. రైట్, చక్కగా ఫ్రంట్ మ్యాచ్ అయితే బ్యాక్ మ్యాచ్ అయితే ఫ్రంట్ చూస్తూ ఉండాలి మ్యాచ్ అయిన దాన్ని బట్టి. F అనే 6 H అనే 8 అయినది. ఇది మ్యాచ్ అయిందో +2, ఇది మ్యాచ్ అయిందో లేదో ఆప్షన్ బట్టి తెలుసు చేసిన తర్వాత. K 11 కదండి, 11 + 2 13 ఫర్ M ఉండాలి, కానీ M ఎక్కడా కనిపించట్లా మీకు.
అర్థమైందా? కనుక బ్యాక్ నుంచి చూద్దామే. రైట్, ఇదిగోండి. ఎఫ్ అనే 6, బి అనే 2 అయినది, అంటే -4 చేసి బ్యాక్ వేశాడు. అదే పని కేకి చూద్దాము. కే 11 కదండి, 11 - 4 7, అంటే జీ ఉంటుంది చివరిలో. జీ ఉంది, ఇదిగో ఇక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. మిగతావి కూడా మ్యాచ్ అవుతాయేమో చూద్దాము. ఎం 13 అయ్యి 9, అంటే ఇది కూడా -4 జరిగింది. అదే -4 ఇక్కడ చేయాలి. జడ్ 26 -4 22 అవుతుంది, అంటే వినే ఉంది. లాస్ట్ లెటర్ ఎల్ హెచ్ అయినది, 12 8 అయినది, అంటే -4. నౌ టీ 20 అండి, 20 - 4 16 అవుతుంది. పివిజి ఫోర్త్ ఆప్షన్ రైట్. అండ్ దిస్ ప్యాటర్న్ ఆల్సో -4 ఫ్రమ్ బ్యాక్, అది వెనక నుంచి రాసుకురావాలి. 4 తగ్గించి డైరెక్ట్ గా 4 ఫ్రంట్ లో వేయడం ఒక మోడల్, బ్యాక్ నుంచి వేయడం మరొక మోడల్. ఫోర్త్ ఆప్షన్. 15th క్వశ్చన్. ఎస్, 24 అంటే +5. చూడండి, ఎక్స్ 24, సి 29. చెప్పా కదా డబుల్ డిజిట్ వస్తుందని. సి 29, ఓకేనా? అంటే 5 పెరిగిందని అర్థము, +5. ఇక్కడ కూడా +5 చేసేయండి. F6 కదండి, 6 + 5 11, అంటే కేతో స్టార్ట్ అవుద్ది ఆన్సర్. కేతో స్టార్ట్ అయినవి 2 ఉన్నవి, ఓకేనా? నెక్స్ట్ N14, S19. 14 19 అటువంటి, ఇది కూడా +5 కదా, కనుక ఇక్కడ కూడా +5 చేయండి. M13, 13 + 2 18, అంటే 6 రావాలి, వచ్చింది కూడా. లాస్ట్ వన్ ఎల్ అనే 12, సి అనే 3 అయింది. ఇక్కడ మరి చిన్న నెంబరే తగ్గించాలి, ఓకేనా? రైట్. 12 9 అయింది నాన్న, అంటే -9 జరిగింది, థర్డ్ లెటర్. ఇది -9. ఒక క్షణం అండి, ఎల్ సి అవ్వాలి కదా, సినే. ఎక్స్ అయింది, జి అయింది, కంటిన్యూషనే కదా. ఎన్ అయిపోయింది, ఎల్జి, ఓకేనా? ఎల్జి అంటే -5 ఇది కూడా, కనుక లాస్ట్ వన్ -5. Q17 - 5 12 ఫర్ ఎల్. కేఆర్ఎల్ ఫోర్త్ ఆప్షన్ రైట్. ఈ టోటల్ ప్యాటర్న్ ఏంటంటే -5 +5 డైరెక్ట్ అనమాట, ఫ్రంట్ నుంచి వేసుకోవటమే. 24 + 5 29, 14 + 5 19, 12 మైనస్ అయింది లాస్ట్ వన్. 11 - 12 - 5 జీ అయింది, కనుక అందుకే లాస్ట్ వన్ మనం కూడా -5 చేసాం. Q17 - 5 12 అంటే ఎల్ వచ్చినది. ఈ రెండునేమో +5, చివరిదేమో -5, ఓకేనా? రైట్. నెక్స్ట్ 16. నెక్స్ట్ వన్ సిహెచ్ నాన్న, C3 H8, అంటే +5. దానికి 5 +5 చేసి చూడండి. K 11 + 5 16, P ఉంది కనుక స్టార్ట్. ఓపెన్ లో ఉంది, అంటే ఫ్రంట్ నుంచే రాస్తున్నాడు అని. C3 H8 +5, ఇక్కడ +5. K 11 + 5 16, P అది అనమాట. ఉందిగా P ఉన్నది రైట్ అవుతుంది. నెక్స్ట్ ఈ అనే 5, ఎల్ అనే 12 అయినది, +7, ఇక్కడ 7 చేయాలి. B2 2 + 7 9 ఫర్ ఐ. పిఐ థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. థర్డ్ లెటర్ G7 P16, ఓకే, +9 9 పెరిగినట్లు అనమాట. ఇక్కడ 9 ట్రై చేయం, 9 కాదు 16 కదా, 7 16, ఓకేనా? 7 + 6 3, అంతే 9. H8 నాన్న, 8 + 9 17, అంటే Q రావాలి. అంటే +5 +7 +9 ఆడ్ నంబర్స్, అప్పుడు పిఐక్యూ మ్యాచ్ అయింది. ఫోర్త్ ఆప్షన్ 17 రైట్. బిఎన్ఏ5 H19 +3, దాని +3 చేస్తే S19కి 22, వి ఉంది కనుక ఎదరికే వేయాలి. స్టార్ట్. ఈఎన్ఏ5 HNA8 అయినది, +3. మీరు మామూలుగా ఇక్కడ నంబర్ వేయకుండా చేయడం ప్రాక్టీస్ చేసుకోవాలి, అంతేకాని ఇలా రాస్తూ వేస్తే టైం వేస్ట్ అవుతుంది. E5 H8 మనసు +3 డిజైన్ చేసి 19 +3 వీరు పెట్టేసుకోవాలి, టిక్ అట్లా నేర్చుకోవాలి, ఓకేనా? అయితే మీకు అర్థం అవటానికి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా +3 అండి, S19 19 + 3 22, అంటే వి ఉన్నది మీ ఆన్సర్ సెకండ్ ఆప్షన్లో మాత్రమే ఉంది, కనుక సెకండ్ ఆప్షన్ రైట్ కొట్టేయటమే. అయినా మిగతా లెటర్లు చెక్ చేసుకోండి డౌట్ లేకుండా.
రెండవ లెటర్, బి అనే 2, జి అనే 7 అయినది, +5. ఇక్కడ +5, D4, 4 + 5 9, 9 ఫర్ ఐ, విఐ. థర్డ్ లెటర్, కే అనే 11, ఆర్ అనే 18 అయినది, +7. ఇక్కడ కూడా +7. జే 10 కదండి, 10 + 7 17, 17 ఫర్ క్యూ. ఓకేనా, విఐకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఇంతకీ ప్యాటర్న్ ఏంటంటే +3 +5 +7 కంటిన్యూషన్లో వేయాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ 18. అంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ ఇవే ప్రాక్టీస్ మీద ఉన్నాయి క్వశ్చన్స్ అన్ని. సరే, ఎల్ అనే 12, టీ అనే 20 అయింది అనుకున్నాం, అంటే 8 పెరిగింది. నీకు 8 పెంచి చూడండి, P16 + 8 24, అంటే ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయ్యి ఉంది కనుక కంటిన్యూ చేయాలి. ఒక ఎక్స్ లేదనుకోండి బ్యాక్ నుంచి ట్రై చేసి చూస్తాం. ఎల్ అనే 12, టీ అనే 20 అయినది, అంటే +8. అదే పని ఇక్కడ చేయండి నాన్న, +8. P 16 కదండి, 16 + 8 24. ఎక్స్తో స్టార్ట్ అవుతుంది. ఎక్స్తో స్టార్ట్ అయింది, ఆప్షన్ 3 మాత్రమే. ఇక అదే ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ సెకండ్ లెటర్ చూడండి, సెకండ్ టు సెకండ్, క్యూ అనే 17, జి అనే 7, క్యూ అనే 17 అనేది, +10. దీనికి +10 చేయాలి. ఐ 9 కదండి, 9 + 10 19, అంటే ఎస్ వస్తుంది. ఇప్పుడు థర్డ్ టు థర్డ్, ఎఫ్ అనే 6, ఆర్ అనే 18 అనేది, అంటే +12. అంటే ఈవెన్ నంబర్స్ యాడ్ అనమాట, +8 +10 +12. చివరి దానికి ఏది ఉంటే దానికి 12 యాడ్ చేయాలి. హెచ్ 8 + 12 20, 20 ఫర్ టీ, XST. థర్డ్ ఆప్షన్ రైట్. ఓకే, ద టోటల్ ప్యాటర్న్ +8 +10 +12, ఈవెన్ నంబర్ ఎడిషన్. నెక్స్ట్ 19th క్వశ్చన్, రైట్. ఆర్ అండి, ఇట్లా చూస్తానండి, ఆర్ 18, టీ 20 +2. ఇక్కడ అదే పని చేయాలి. హెచ్ 8, 8 + 2 10, 10 ఫర్ జే. జే ఉందో లేదో చూడాలి, ఉందంటే మనం కరెక్ట్ వేలో వెళ్తున్నట్టు ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ కే అనే 11, ఓ అనే 15 అనేది, +4. కనుక సెకండ్ వన్ +4 చేయాలి. ఎల్ 12 + 4 16, 16 ఫర్ పి. థర్డ్ టు థర్డ్, పి అనే 16, వి అనే 22 అయినది, +6. థర్డ్ వన్ ఆర్ అండి, ఎఫ్ 6 అండి, 6 + 6 12 అండి, అంటే ఎల్, జేపిఎల్ ఫస్ట్ ఆప్షన్. దేర్ఫోర్ 19th క్వశ్చన్ ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. ఓకేనా, రైట్. ఇంతకీ ప్యాటర్న్ ఏంటంటే +2 +4 +6, ఈవెన్ నంబర్ ఎడిషన్ డైరెక్ట్. నెక్స్ట్ ఓకే, మీరు జాగ్రత్తగా చూస్తేనా, A27 కూడా చెప్పాం కదా, A27 ఇక్కడ 27 వేసుకుని జడ్తో కంపేర్ చేయొచ్చు, అంటే -1. అదే పని ఇక్కడ చేయాలి నాన్న, M13, 13 - 1 12, అంటే ఎల్తో స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్ అండి, S19, T20, ఇది +1. ఇది కనుక సెకండ్ లెటర్ +1 చేయాలి. S19 కదండి, 19 + 1 20, అంటే టీ వస్తుంది. ఎల్టీ ఉండాలి, ఉంది కూడా. నెక్స్ట్ థర్డ్ లెటర్, థర్డ్ టు థర్డ్, టీ అనే 20, ఎస్ అనే 19 అనేది, -1. ఇక్కడ -1 చేయాలి. U21 - 1 20, వన్స్ అగైన్ టీ వచ్చింది మళ్ళీ. ఎల్ 2 టీలు ఉండాలి. ఎల్ 2 టీలు 3 చోట్ల ఉన్నవి. లాస్ట్ లెటర్ మీకు ఆన్సర్ డిక్లేర్ చేయబోతుంది. ఎన్ అనే 14, ఎస్ అనే 19 అయినది, ప్లస్ కదా, ఓ కదమ్మా సారీ, ఎస్ అనే 15 అయినది, +1. కనుక ఇక్కడ +1 చేయాలండి. B2 కదని, 2 + 1 3, అంటే సి రావాలి. LTTC మీ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. టోటల్ ప్యాటర్న్ +1 -1 +1 -1 +1, ఇది దీని విధానము. ఓకేనా, ఆప్షన్ 1 21st 21 అండి. ఓకే, ఫస్ట్ టు ఫస్ట్, బి అనే 2, ఏ అనే 1 అయినది, -1. ఇప్పుడు
A1 అండి, 1 - 1 0 వస్తుంది. 0 జడ్ అండి, పరిచయం చేశాం కూడా. 0 వాల్యూ జడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ y ఉంది, ఇక్కడ a ఉంది కనుక y25 A27 వేసుకోవాలి. A27 పరిచయం కూడా చేశాము కానీ ఇక్కడ +2 అయినట్లు, కానీ ఇక్కడ +2 చేయాలి. +2 L12 + 2 14 అంటే జడ్ తర్వాత n రావాలి. ఉంది కూడా, ఫస్ట్ ఆప్షన్లోనే ఉంది. నెక్స్ట్ థర్డ్ S అనే 19, P అనే 16 అనేది అంటే -3. ఇక్కడ థర్డ్ 1 -3 చేయాలి మీరు. T20 - 3 17 ఫర్ Q. ఫోర్త్ టు 4 KN11 O అనే 15 అయినది +4 కనుక లాస్ట్ 1 +4 చేయాలి. జడ్ 0 గుర్తుపెట్టుకోండి. 0 + 4 4 అవుతుంది అంటే D వస్తుంది. ఫస్ట్ ఆప్షన్. ఒకవేళ జడ్ మీరు 26 అనుకున్నారు అనుకోండి, దానికి 4 యాడ్ చేసినా 30 వస్తుంది. మోర్ దాన్ 26 కదండి, ఓకేనా? కనుక మన 26 తీసేయాలి, అప్పుడు 4A వస్తుంది అంటే డీనే వస్తుంది. అలా అయినా ఓకేనా. దేర్ ఫర్ ఫస్ట్ ఆప్షన్ రైట్. ద టోటల్ ప్యాటర్న్ -1 +2 -3 +4 అది కంటిన్యూషన్ సిరీస్. ఇది ఈ ప్యాటర్న్ ఈ పీస్కి. నెక్స్ట్ 22వ క్వశ్చన్. మొదటి లెటర్ చూస్తామండి, ఫెయిల్ అయితే ఫోర్త్ లెటర్ లాస్ట్లో లెటర్ చూస్తాము. ఇంకా ఫెయిల్ అయితే మధ్య మధ్యలో కలుపుతూ చూడాలి. సరే, O అనే 15, N అనే 14 అనేది -1, W అనే 23, Z అనే 26 అయినది +3, E అనే 5, Z అనే 0 అయినది -5, Z 0 కూడా. నెక్స్ట్ G అనే 7, N అనే 14 అనేది +7 అంటే -1 +3 -5 +7 ఆడ్ నంబర్ -R+ అనమాట ప్రాసెస్. అదే పని ఇక్కడ చేయాలి నాన్న. -1 +3 -5 +7. T20 కదండి, 20 - 1 19 ఎస్. R18 కదండి, 18 + 3 21 U. I9 కదండి, 9 - 5 4 D. B2 కదండి, 2 + 7 9 I. SUDI సెకండ్ ఆప్షన్. దేర్ ఫార్ 22nd క్వశ్చన్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. సరేనా. నెక్స్ట్ ప్యాటర్న్కి వచ్చేప్పటికి -1 అంటే -R+ ఆడ్ నెంబర్ అన్నమాట. ఇది 23rd క్వశ్చన్. ఎస్, తగ్గ నంబర్ ఇవ్వటము లింక్ చేయటమే. చూడండి ఫస్ట్ 1 ఆప్షన్ ఉంటే రైట్, లేదా బ్యాక్ చేస్తాం. O అనే 15, T అనే 20 అయినది అంటే +5. ఇక్కడ వెంటనే చేసుకోవాలి. A1 + 5 6 అంటే Fతో స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ Fతో స్టార్ట్ కాలేదనుకోండి, ప్రాబ్లం బ్యాక్ నుంచి చూడటమో అదే చేయాలి. అయ్యింది. థర్డ్ ఆప్షన్లో మాత్రమే ఉంది F, ఇంకా అదే ఆన్సర్ అవ్వాలి. అయితే సెకండ్ 1 చూద్దామే. M అనే 13, Q అనే 17 అయినది అంటే +4. ఇక్కడ +4 చేయాలి. D4 కదండి, 4 + 4 8 అంటే H రావాలి. F తర్వాత H ఉంది కూడా ఫోర్త్ ఆప్షన్లో. ఇప్పుడు థర్డ్ B అనే 2, E అనే 5 అయినది అంటే +3. ఇక్కడ 3 యాడ్ చేయాలి. R18 18 + 3 21 U. నెక్స్ట్ A అనే 1, C అనే 3 అయినది +2. ఇక్కడ సేమ్ చేయాలి నాన్న, +2. A1 కదా, 1 + 2 3 అంటే C వస్తుంది. ఫోర్త్ ఆప్షనే కంటిన్యూ అవుతుంది, ఇంకోటి లేదు. ఇక మొత్తం మధ్యలోకి వచ్చిన ఆపకూడదని కంటిన్యూ చేస్తున్నా. నెక్స్ట్ Y అనే 25, Z అనే 26 అయినది +1 కనుక ఇక్కడ +1. S 19 + 1 20 ఫర్ T. FHUCT థర్డ్ ఆప్షన్. ప్యాటర్న్ +5 +4 +3 +2 +1 డిసెండింగ్ ఆర్డర్ ఎడిషన్ అనమాట. రైట్. 24 సేకాడ్ ఇచ్చాడు, వింటర్ చేయాలట. ముందు దీని రిలేషన్ చూడండి చక్కగా. S 19 కదండి, V22 అయినది అమ్మా +3. A1 కదండి, X24 అయినది +3. C3 కదండి, E5 అయినది +2.
ఆర్ అనే 18, పి అనే 16 అయినది. ఓకేనా? రైట్. ఇక్కడ జరిగింది -2, ఈ అనే 5, ఐ అనే 9 అయినది అంటే +4, డి అనే 4, జడ్ అనే 0 అయినది అంటే -4. ఓకేనా? అంటే +3 +3 +2 -2 అలాగిచ్చాడు. మరి తర్వాత +4 -4. ఓకే. ఇక్కడ చూడండి, A1 X, ఇక్కడ A1 కాదమ్మా, X24 కదా, ఇక 27 రావాలన్నా. A27 X24 అంటే -3 అమ్మా. ఇది -3. ఈ ప్యాటర్న్ ఇది -3 ఇది. ఎస్. కనుక ఇప్పుడు +3 -3 +2 -2 +4 -4 సరిపోయింది ప్యాటర్న్. అదే పని వింటర్కి చేయబోతున్నాం అమ్మా. కమా స్టార్ట్. +3 -3 +2 -2 +4 -4 +4 -4. ఇక్కడ ఏం జరిగితే అదే చేయాలి అక్కడ మనం. దేర్ ఫార్ W23 కదండి, 23 + 3 26 అంటే జడ్ వస్తుంది. I9 కదండి, 9 - 3 అంటే 6 అంటే ఎఫ్ వస్తుంది. ZF అన్నది మీ ఆన్సర్ అయిపోద్ది. డిక్లేర్ థర్డ్ ఆప్షన్. మీరు ఈ లెటర్లు ఎగ్జామ్లో చేయకూడదు. మ్యాచ్ అయిన తర్వాత ఆల్టర్నేటివ్ లేనప్పుడు ఇక అది ఆన్సర్ తీసేసుకోవాలి. అంతేగాని చేస్తూ కూర్చోకూడదు, టైం వేస్ట్ అవుతుంది, ఫాస్ట్నెస్గా పేపర్ అవ్వదు మళ్ళీ. మరి ZF మరి ఒకటి లేదు కదా, క్లియర్. అయినా చేస్తాను మీకోసము. నెక్స్ట్ N14, 14 + 2 16 అంటే P వస్తుంది. T20 అని 20 - 2 18 అంటే R వస్తుంది. E5 5 + 4 9 అంటే I వస్తుంది. R18 - 4 14 N వస్తుంది. ఓకేనా? ZF PRIN. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 25. చక్కగా ఒక్కొక్కటి చూసుకున్నాను. LS అయినది కదా, L12 S19 అంటే +7. దాన్ని ట్రై చేయండి. S19 19 + 7 26 అంటే జడ్తో స్టార్ట్ అవ్వాలి. స్టార్ట్ అయింది. అది ఇంకొక లెటర్ కన్ఫర్మ్ చేసుకోండి. M13 R18 +5 T20 + 5 25Y మ్యాచ్ అయింది. అంటే వీడు ఫస్ట్ లెటర్కే డీల్ చేస్తున్నాను సిరీస్ అంతా. కనుక L12 S19 +7. ఆ పని ఇక్కడ చేయాలండి. +7 19 + 7 26 జడ్తో స్టార్ట్ అయింది. జడ్తో స్టార్ట్ అయింది ఒకటే, థర్డ్ ఆప్షన్, సెకండ్ ఆప్షనే. ఇంకొక లెటర్ చేసి Y కన్ఫర్మ్ అయితే ఆన్సర్ టిక్ పెట్టుకోవచ్చు మీరు. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్ అండి. LR అయినది, M అనే 13, R అనే 18 అయినది. కనుక 13 18 అంటే +5. అదే పని ఇక్కడ చేయాలండి. +5 T20 కదా, 20 + 5 25 అంటే Y వస్తుంది. ZY కన్ఫామ్, ఆప్షన్ 2. నెక్స్ట్ N అనే 14, Q అనే 17 అయినది, +3. ఇక్కడ +3 చేయాలి. U21 21 + 3 24 అంటే X వస్తుంది. నెక్స్ట్ O అనే 15, P అనే 16 అయినది, +1. ఇక్కడ +1 అయినది. V22 + 1 23 అంటే W కన్ఫామ్. ఆన్సర్ ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ద ప్యాటర్న్ ఈజ్ +7 +5 +3 +1 అంటే ఆర్డ్ నంబర్ డిసెండింగ్ ఆర్డర్లో యాడ్ అవుతున్నవి. ఓకే, ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 రైట్. నెక్స్ట్ 26. ఎస్. ఓకే, మామూలే, నంబర్ ఇవ్వటము, రిలేషన్ చూడటము, అప్లై చేయడమే. L అనే 12, O అనే 15 అనేది, +3. ఇక్కడ +3 చేయండి. ఈ 5 కదండి, 5 + 3 8 అంటే H వస్తుంది. నెక్స్ట్ M అనే 13, R అనే 18 అనేది, +5. ఇక్కడ +5 చేస్తాం. U21 21 + 5 26 Z. HZ చాలా చోట్ల ఉంది కానీ మిగతా లెటర్ చేయాలి. థర్డ్ టు థర్డ్ O అనే 15, V అనే 22 అయినది. ఓకేనా? అంటే +7. థర్డ్ వన్ +7 చేయాలి. T20 నానా
20 + 1 27. 27th letter A. 27 minus 26 1 ఫర్ ఏ, లేదా 27 సెకండ్ సెట్ కంటిన్యూషన్ లో ఏ 27 అవుతుంది. కన్ఫామ్ ఏ. కనుక జడ్ తర్వాత ఏ చాలా చోట్ల ఉంది, లాస్ట్ లెటర్ చేయాల్సిందే. ఐ అనే 9, ఆర్ అనే 18 అనేది ఇక్కడ జరిగింది +9. ఫోర్త్ వన్ +9 చేయాలి. x24 అండి, 24 + 9 అంటే 33 అవుతుంది. ఓకేనా, 33 అవుతుంది. 33 లెటర్ మోర్ దాన్ 26 కనుక -26 చేయాలి మీరు. 26 కట్ చేస్తే 7 వస్తుంది. 7 ఫర్ జీ. ఓకేనా, ఏ జీ రావాలి మీకు. ఫోర్త్ ఆప్షన్ వచ్చింది. ఓకేనా, రైట్. లేదా ఏ టు జెడ్ లెటర్స్ రాసి మళ్ళీ ఏ టు జెడ్ లెటర్కి మీరు 27, 28, 29 ఇట్లా వేసుకుంటే మీకు ఆన్సర్ మ్యాచ్ అవుతుంది. ఓకేనా, 33 జీ కదా, ఇక్కడ జీ వస్తుంది 33 అది కంటిన్యూషన్లో. ఓకేనా, రైట్. దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. 26వ ప్రశ్న ఆప్షన్ 4. 27. ఓకే, G7 అండి, T20 అంటే దాదాపు మీకు ఎంత ఇంక్రీజ్ అయింది? అది 13 ఇంక్రీజ్ అయింది. M13 + 13 26 దట్తో స్టార్ట్ అవ్వాలి, రాలా. అప్పుడు బ్యాక్కి ట్రై చేయాలండి. G అనే 7, L అనే 12 అయినది, +5 బ్యాక్ నుంచి. అదే +5 దీనికి చెయ్యాలి. M13 అండి, 13 + 5 ఓకేనా 18. 18 ఫర్ చివర ఆర్ ఉండాలి, ఒక దానిలో ఉంది కనుక ట్రై చేయాలి. ఇప్పుడు రెండవ లెటర్ ఫ్రంట్ నుంచి, రెండవ లెటర్ బ్యాక్ నుంచి అనమాట. ఎఫ్ అనే 6, జే అనే 10 అయినది, +5. మనం కూడా దీనికి +5 చేయాలి. V22 22 + 5 27. ద 27th లెటర్ ఇక్కడ 18 కదా, 27th లెటర్ ఏ ఎంత వచ్చింది మనకి? 27. ఓకే, F6 J10 రా, ఇక్కడ తప్పు జరిగింది నాన్న. +4 ఇది, 4 యాడ్ చేయాలి కనుక ఇక్కడ 4 యాడ్ చేయాలి. V22 + 4 26 కన్ఫామ్. 26 అంటే జడ్ వస్తుంది. సరిపోయింది, థర్డ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ థర్డ్ టు థర్డ్ ఇలా వస్తుంది అనమాట. టీ అనే 20, డబ్ల్యూ అనే 23 అనేది అంటే +3 జరిగింది. మూడవ లెటర్ +3 చేసి బ్యాక్ నుంచి రాయాలి. మూడో లెటర్ 12 నాన్న, 12 + 3 15. ద 15th లెటర్ ఓ, జడ్ ముందు ఓ ఉంది. నా ద లాస్ట్ లెటర్ ఇలా చూడాలి. ఆర్ అనే 18, టీ అనే 20 అనేది +2. ఇక్కడ +2 చేసి బ్యాక్ వేసేయాలి. చివరి లెటర్ D4, 4 + 2 6 అంటే ఎఫ్ వేయాలి. సరిపోలా, సెకండ్ ఆప్షన్. దేర్ ఫార్ యువర్ ఆన్సర్ ఈజ్ +5. ఓకేనా, +4 +3 +2 ఫ్రమ్ బ్యాక్ నుంచి రాశాడు. ఓకేనా, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ 28th క్వశ్చన్. ఓకే, C3 E5 +2 L12 + 2 14N ఉంది. అలా మీరు నంబర్ వేయకుండా చేయగలగాలి. E5 A1 -4, N14 -4 10 10 ఫర్ J ఉంది. మూడవది G7 I9 +2 P16, మూడో లెటర్ P16 +2 18 R, మూడో లెటర్ R ఉంది. P16 L12 -4, అలాగే R18 -4 14N ఉంది. థర్డ్ ఆప్షన్ మ్యాచ్ అయింది. అలా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఓకేనా, అయితే మీకు అర్థం అవడం కోసం మాత్రం నేను రాస్తున్నాను. ఫస్ట్ సక్సెస్ అయింది, లేకపోతే బ్యాక్ చూసేవాడము. సి అనే 3, ఈ అనే 5 అయినది +2, ఇక్కడ +2 చేయాలండి. L 12, 12 + 2 14, 14 ఫర్ ఎన్, అన్ని చోట్ల ఎన్ ఉంది. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్, ఈ అనే 5, ఏ అనే 1 అయినది -4 కనుక ఇక్కడ -4 చేయాలి. N 14, 14 - 4 10, 10 ఫర్ జే. నెక్స్ట్ జి అనే 7, ఐ అనే 9 అనేది +2, ఇక్కడ +2 చేయాలి. P16, 16 + 2 18. ఓకేనా, రైట్. డైరెక్ట్ వెళ్తున్నాం కదా. 18 ఫర్ ఆర్. ఎన్జేఆర్ నాన్న, ఎన్జేఆర్ థర్డ్ ఆప్షన్లోనే ఉంది. అదే ఆన్సర్. ఇక లాస్ట్ లెటర్ చూద్దామే. రైట్, పి అనే 16, ఎల్ అనే 12 అయినది అంటే -4. ఇక్కడ -4 చేయాలి. R18 -4 14, 14 ఫర్ ఎన్. ఈ ప్యాటర్న్ ఏంటంటే +2 -4 +2 -4 అలా కనుక ఎవరు ఎన్జేఆర్ అని మ్యాచ్ అయింది. థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ 29.
ఎస్ జీడి చూద్దామే. జి అనే 7, డి అనే 4 అయినది అంటే -3. ఇది టేబుల్ 1 వాల్యూస్ దాని ఎక్కువ ఉంటాయి, కొంచెం ముందు అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు -3 కదా నాన్న, కనుక A27 వేయాలి మీరు. 27 - 3 24 అంటే మీ ఆన్సర్ ఎక్స్తో స్టార్ట్ అవ్వాలి. అవింది 2 చోట్ల ఉన్నవి, ఇక లెక్స్ లేనిది ఏదో ఆన్సర్ అవ్వదు. ఇప్పుడు మీరు డైరెక్ట్గా షార్ట్ కట్గా అప్లై చేయాలంటే ఇక్కడ సెకండ్ లెటర్ జడ్ ఉంది, అక్కడ సెకండ్ లెటర్ వై ఉంది, ఇక్కడ సెకండ్ లెటర్ చేస్తే ఆన్సర్ డిక్లేర్ అయిపోతుంది. అంటే యు అనే 21, ఎక్స్ అనే 24 అయినది కనుక 24 అయింది అంటే +3. ఇక్కడ +3 చేయాలి. W23, 23 + 3 26, జడ్ ఎక్స్ జడ్ ఫస్ట్ ఆప్షన్. ఇంకంతే కన్ఫామ్ అయిపోయింది. మిగతా చేద్దామే. రైట్. నెక్స్ట్ క్యూ అనే 17, ఎన్ అనే 14 అయినది -3. ఇక్కడ థర్డ్ వన్ -3 చేయాలి. ఆర్ 18 - 3 15, 15 ఫర్ ఓ. లాస్ట్ అండ్ ఫైనల్ కే, కే అనే 11, ఎన్ అనే 14 అయినది +3. లాస్ట్ వన్ +3 చేయాలట. ఐ 9 + 3 12, 12 ఫర్ ఎల్. కన్ఫామ్ XZOL ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. ద ప్యాటర్న్ -3 + 3 -3 + 3 అట్లా 29 ఆప్షన్ 1. ఓకేనా. 29 ఆప్షన్ 1. నెక్స్ట్ 30 30 తగ్గ నంబర్ వేయటం రిలేషన్ చూడటమే. బి అనే 2, సి అనే 3 అయినది +1. ఇక్కడ +1 చేయాలి. ఎల్కే 11 + 1 12, 12 ఫర్ ఎల్. నెక్స్ట్ సి అనే 3, జడ్ అనే 0 అయినది, జడ్ 0 కూడా కదా అంటే -3. దీనికి సెకండ్ వన్కి -3 చేయాలి. 12 - 3 9, 9 ఫర్ ఐ ఎల్ఐ. ఎల్ఐ 2 చోట్ల ఉంది. నెక్స్ట్ థర్డ్ లెటర్ డి, డి అనే 4, ఐ అనే 9 అయినది +5. థర్డ్ వన్ +5 చేయాలి. ఎం 13, 13 + 5 18, ఆర్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏ అనే 27, టి అనే 20 అయినది -7. A27 అని కూడా చెప్పాం కదా, -7 అన్నమాట. ఓకేనా. +3 -3 +5 ఓకే -7. సరే J10 రా, 10 - 7 నాన్న అంటే 3 వస్తుంది అంటే సి, LIRC ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. 31 వచ్చాను ఆప్షన్ 4. ప్యాటర్న్ +3 -3 +5 -7 కంటిన్యూషన్. ఇక 2 ఉండాలి కదా, అదే మనకు అవసరంలా, వాడు చేసింది మనం చేస్తాం. ఆన్సర్ మ్యాచ్డ్. 31 రైట్ స్టార్ట్. ఎఫ్ అనే 6, బి అనే 2 అయినది -4 కనుక ఎల్ 12, 12 - 4 8 అంటే హెచ్తో స్టార్ట్ అవ్వాలి. అయినవి హెచ్తో స్టార్ట్ అని 2 ఉన్నవి. ఇప్పుడు మీరు షార్ట్ కట్ అప్లై చేసి ఆన్సర్ డిక్లేర్ చేసేసుకోవచ్చు. సెకండ్ లెటర్ మాత్రమే చేసి ఆన్సర్ తీసేసుకోవాలి ఎగ్జామ్లో మీరు. జే అనే 10, ఓ అనే 15 అయినది అంటే +5 కనుక దీనికి +5 చేయాలి. హెచ్ 8 అండి, 8 + 5 8 + 5 కదా, 8 + 5 13, 13 ఫర్ ఎం. కన్ఫామ్. ఫోర్త్ ఆప్షన్లో మాత్రమే ఉంది హెచ్ తర్వాత ఎం. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను నేను. U21, Q17 -4 ఇక్కడ -4, R 18, 18 - 4 14, 14 ఫర్ ఎన్. కంటిన్యూ అవుతుంది అదే ఆన్సర్గా. నెక్స్ట్ అంటే మధ్యలో ఆపటం ఇష్టం లేదు, అందుకు కంటిన్యూ చేస్తున్నా. L12, Q17 +5 కనుక లాస్ట్ వన్ +5 చేయండి. X24 అండి, 24 + 5 29 అండి. మోర్ దాన్ 26 కదండి. 29 - 26 లెస్ చేసి 3, 3 ఫర్ సి వస్తుందండి. ఇక్కడ సి రాసుకోవాలి. ఓకేనా. లేదా ఈ టేబుల్ గుర్తుంది కదా, 29th లెటర్ ఎలాగో సి వస్తుంది కనుక సి వేసేయచ్చు. సరే రైట్. HMNC ఫోర్త్ ఆప్షన్ 32. ఎస్ తగ్గ చూసుకోండి. ఏ అనే 1, సి అనే 3 అయినది +2. అదే పని దీనికి చేస్తాము.
ఓ 15 ప్లస్ 2 17. క్యూ ఆప్షన్ లో ఉంది కనుక మనం కంటిన్యూ చేయొచ్చుక 1 and 4 ఆప్షన్స్ లో క్యూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ తో ఆన్సర్ డిక్లేర్ అయిపోద్ది కావాలనుకుంటే. సి అనే 3, జడ్ అనే 0 అయినది అంటే -3. సెకండ్ వన్ -3. క్యూ 17 -3 14. ఎన్ రావాలి. ఓకే, క్యూ తర్వాత ఎన్ రావాలి. ఫస్ట్ ఆప్షన్ లో ఉంది. ఇంకా అదే ఆన్సర్. ఇక నెక్స్ట్ థర్డ్ టు థర్డ్. బి అనే 2, ఎఫ్ అనే 6 అయినది +4. ఇక్కడ థర్డ్ వన్ కి +4 చేయాలి. పి 16 + 4 20 ఫర్ టీ. నెక్స్ట్ డి అనే 30, వై అనే 25 అయినది. ఎందుకంటే 25తో కంపేర్ చేయాలంటే డిని 4 వేస్తే మ్యాచ్ అవ్వదు. అంటే అవుతుంది కానీ -26 అడ్జస్ట్ చేయాలి. అలా కాకుండా డి అనే బివై. ఓకేనా, ఈ 30 20 తీసు -5. ఇదిగో డి 30 కూడా ఉంది మనకి లిస్ట్ లో. ఓకేనా, రైట్. దేర్ ఫార్ -5 అని అర్థమైన అయింది కదండి. -5 చేస్తా లాస్ట్ది. ఆర్ 18 -5 13 అంటే ఎం. ఫస్ట్ వన్ క్లియర్. క్యూఎన్ టిఎం. ద ప్యాటర్న్ -2 +2 -3 +4 -5 కంటిన్యూషన్. అది 33rd 33. ఓకే, ఐడి ఐ అనే 9, డి అనే 4 అయినది -5. ఇక్కడ -5 చేయాలి. పి 16 కదండి, 16 - 5 11 అంటే కేతో స్టార్ట్ అవుద్ది ఆన్సర్. కే ఉంది. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్ అండి. బి అనే 2, హెచ్ అనే 8 అయినది. అంటే +6 అయినది. అదే పని ఇక్కడ చేస్తాము. హెచ్ 8 కదండి. ఓకే, హెచ్ 8 అండి. 8 + 6 అంటే 14. అంటే ఎన్ వస్తుంది కే తర్వాత. ఎన్ అన్ని చోట్ల ఉంది కనుక మూడవ లెటర్ మీకు హెల్ప్ అవుతుంది ఆన్సర్ కోసం. నెక్స్ట్ థర్డ్ టు థర్డ్. టీ అనే 20, ఎం అనే 13 అనేది -7. కనుక థర్డ్ వన్ -7 చేయాలి. సి 3 అండి. 3 - 7 చూడండి. 3 - 7 అంటే 4 వస్తుంది. -4 + 26 వేయాలి. అప్పుడు కట్ చేస్తే +22 మిగులుతుంది. అంటే వి వస్తుంది. లేదా C29 అని తెలుసు కదా మనకి. 29 -7 22 వి వచ్చేస్తుంది. V22 అదిగోండి. C29 తెలుసు కదా ఇక్కడ. ఆ ప్రకారమైన వేసుకోవచ్చు మీరు. రైట్. నెక్స్ట్ వన్ కేఎన్వి రా. కేఎన్వి ఈజ్ గివెన్ ఎట్. కేఎన్వి 2 చోట్ల ఇచ్చాడు, అందుకని నెక్స్ట్ లెటర్ చేయాల్సిందే. వై చూడండి. వై అనే 25, జి అనే 33 అయినది. 33 - 26 అండి 8 సరిపోలా. అదే జి 7 సరిపోలా. అంటే జి 33 ఓకే అనమాట. అయితే 25 20 33 అవటం అంటే +8 వల్ల అయినది. దేర్ ఫార్ ఓకే, రైట్. జి కంటిన్యూషన్ లో కూడా మీకు ఉంటుంది 33. రైట్. కనుక +8 కనుక చివరి దాన్ని మీరు 8 యాడ్ చేయాలి. U21 21 + 8 29. 29th లెటర్ సి. 29 - 26 3నే కదా. కనుక దేర్ ఫోర్ కేఎన్విసి మీ ఆన్సర్. కేఎన్విసి సెకండ్ ఆప్షన్. 33rd క్వశ్చన్ ఆప్షన్ 2. సరేనా. నెక్స్ట్ క్వశ్చన్ 34. ఎస్, వీఆర్ ద రన్నింగ్ దిస్ చాప్టర్. నేమ్ ఈజ్ కాల్డ్ లెటర్ అనాలజీ. నెక్స్ట్ స్టార్ట్. పిఎన్ అండి. P16 N14 -2 J10 - 2 8 హెచ్. ఇలా చెయ్యాలి. క్యాలిక్యులేషన్ అంటే మనసులో జరుగుతూ ఉండాలి. అలాగే R18 U21 +3 కనుక L12 + 3 15 అంటే ఓ రావాలి. అలాగే L12 G7 ఓకేనా, -5 ఇక్కడ -5 చేయాలి. F6 అండి మూడవ లెటరు. 6 - 5 1 ఫర్ ఏ రావాలి. అలాగే N14 U21 అంటే +7 ఇక్కడ +7 చేయాలి. H8 + 7 15 అంటే ఓ రావాలి. కనుక HO AO ఇలా ఏ నంబరు వేయకుండా చేయటం ప్రాక్టీస్ చేసుకోవాలి. అందుకే వాడు చూపించాను మీకు. ఓకేనా. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. 34 ఆప్షన్ 4. నెక్స్ట్ 35 స్టార్ట్.
ఆర్ అనే 18, టీ అనే 20 అయినది +2. అప్పుడు క్యూ 17 కదండి. 17 + 2 19. ఎస్ ఎస్ సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉన్నవి. ఫస్ట్ అండ్ 4 ఫెయిల్ అయిపోయినట్లేక. ఇప్పుడు మీకు త్వరగా ఆన్సర్ చేయాలంటే సెకండ్ లెటర్ ఓ ఉంది, ఎం ఉంది. సెకండ్ లెటర్తో ఆన్సర్ డిక్లేర్ అయిపోతుంది. జి అనే 7, జే అనే 10, జి అనే 7 అయినది అంటే -3. సెకండ్ వన్ మీరు -3 చేయాలి. P16 - 3 13 ఫర్ ఎం, ఎస్ఎం. ఆప్షన్ 3 మ్యాచ్డ్. నెక్స్ట్ బి అనే 2, ఎఫ్ అనే 6 అయినది +4. ఇక్కడ +4 చేయాలండి. G7 + 4 11 అంటే K వస్తుంది. అంటే ఆన్సర్ డిక్లేర్ అయిపోయింది ఎస్ఎం అని, థర్డ్ ఆప్షన్ అని. అయితే రిమైనింగ్ క్వశ్చన్ కూడా క్లోజ్ చేస్తున్నారు, రిమైనింగ్ లెటర్స్. నెక్స్ట్ టీ అనే 20 అండి. టీ అనే 20, వై అనే 25 అయినది అంటే +5 అయినది. లాస్ట్ వన్ +5 23. 23 + 5 28. బి 28 అంటే 28 - 23 2 ఫర్ బి. ఓకేనా? రైట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 36. కమన్ స్టార్ట్. ఫస్ట్ అండి, సెకండ్ అండి, థర్డ్ అండి, ఫోర్త్ 4 అండి. ఈ రిలేషన్ కనుక అక్కడ అప్లై చేయడమేనండి. ఎల్ అనే 12, ఎన్ అనే 14 అనేది +2. ఇక్కడ అప్లై చేశారు +2. క్యూ 17 + 19 ఫర్ ఎస్. 1-4లో ఉన్నాయి మీ ఆన్సర్స్. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చేయాలంటే డిఫరెంట్ లెటర్ చూస్తే చాలా ఆన్సర్ డిక్లేర్ అయిపోతుంది. సెకండ్ వన్ అమ్మా, X24, Y25 అంటే +1 జరిగింది. ఇక్కడ +1. T20, 20 + 1 21. U SU ఫోర్త్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ N14, P16 +2. ఇక్కడ +2. B2, 2 + 2 4 అంటే D వస్తుంది. 2 + 2 4, D వచ్చింది. SUD కన్ఫర్మ్ ఫోర్త్ ఆప్షన్. లాస్ట్ వన్ అమ్మా, U21, V22 అంటే +1. లాస్ట్ వన్ +1 చేయాలి. R 18 కదండి. 18 + 1 19 ఫర్ ఎస్. SUDS కన్ఫర్మ్. ద ప్యాటర్న్ +2 +1 +2 +1 అట్లా. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ రైట్. 37. ఓకే రైట్. మళ్ళీ స్టార్ట్. ఇదండి డి కోడ్ అండి. ఇది మధ్యలో వచ్చింది బ్లాంక్. దీన్ని మీరు ఇలా చెయ్యాలి. లేదా ఈజీగా ఉండాలంటే డి అనే 4, ఎల్ అనే 12 అయినది అంటే +8 అయినది. ఇప్పుడు మీరు బ్యాక్ రావాలి కదా, అక్కడికి వెళ్ళిపోయి -8 చేయాలి. -8. B28 అండి. 20 నెగిటివ్ వచ్చిన దగ్గర 28 వేసేసుకోవచ్చు. 28 - 8 20 అంటే టీ వస్తుంది. దీనికి రివర్స్ చేయాలన్నమాట. దీన్ని డి కోడ్ అంటారు. ప్లస్ అని మనం రివర్స్ చేసి మైనస్ చేసి తెస్తున్నాం కదా, డి కోడ్. కాబట్టి టీతో ఆన్సర్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ ఆప్షన్లోనే ఉంది. ఆప్షన్ 2 రైట్ అయిపోయినట్లే. నెక్స్ట్ లెటర్ చూడండి. పి అనే, ఎఫ్ అనే 6, ఎన్ అనే 14 అయినది. సేమ్ ప్లస్. ఓకే 8 మళ్ళీ -8 చేయాలి మనము. డి 30 అండి. 30 - 8 ఓకేనా 22. 20 వి వస్తుంది. డి 30 కూడా కదా, రైట్. లేదనుకో D4 అనుకున్నాం అనుకో, D4 -8 మళ్ళీ -4 పాజిటివ్ సరి చేయడానికి 26 వేయాలి. ఇక్కడ అప్పుడు 22 రిమైండర్ మళ్ళీ వీనే వస్తుంది. కనుక అట్లా డబుల్ డిజిట్ గుర్తుపెట్టుకుంటే ఈజీ అనమాట మీకు. నెక్స్ట్ ఓకే ఆన్సర్ టీవీ ఎప్పుడో డిక్లేర్ అయిపోయింది. కంటిన్యూషన్ చేస్తాను మరి. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్, థర్డ్ టు థర్డ్. హెచ్ అనే 8, పి అనే 16 అయినది. +8 మనం -8 చేయాలి. ఎఫ్ 6 - 8, ఎఫ్ 6 అండి. -8 చేస్తే -2 అండి. దీన్ని సెట్ చేయడానికి 26 వేస్తామండి. రిమైండర్ 24 అంటే ఎక్స్ వస్తుంది. లేదా F32 డైరెక్ట్గా. ఓకేనా? 32 - 8 24 అవుతుంది. టీవీఎక్స్ లాస్ట్ వన్ అండి. జే అనే 10, ఆర్ అనే 18 అయినది. +8 అయినది. మళ్ళీ మనం -8 చేయాలి. 18 - 8
సారీ 8 - 8 0 అంటే జడ్ వస్తుంది, సరిపోయింది. దేర్ ఫర్ దీన్ని డీ కోడ్ అంటారండి. డీ కోడింగ్ అంటారు దీన్ని, రివర్స్లో చేయటాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది ఒక మంచి మోడల్ డీ కోడింగ్. రైట్, నెక్స్ట్ వన్ 38. మళ్ళీ ఇక్కడ చూడండి ఎలా ఇచ్చాడు, బ్లాంక్ ఎక్కడ ఇచ్చాడు అంటే ఇప్పుడు ఇలా చేసి మీరు దేన్ని ఇక్కడ అప్లై చేయాలి. ఓకేనా, రైట్. బి అనే 2, కే అనే 11 అయినది అంటే +9. దీనికి +9 చేయాలి మీరు. ఏ 1 అండి, 1 + 9 10 అంటే జే అవుతుంది, స్టార్టింగ్ లెటర్ జే ఉంది కూడా. నెక్స్ట్ ఇది ఫస్ట్ది, సెకండ్ టు సెకండ్. డి అనే 4, ఎం అనే 13 అనేది +9, ఇక్కడ +9 చేయాలి. C3 3 + 9 12, 12 ఫర్ ఎల్. కన్ఫామ్, థర్డ్ ఆప్షన్ రైట్ అయిపోయింది. ఓకే, అయినా చేద్దాం. నెక్స్ట్ థర్డ్ టు థర్డ్, ఎఫ్ అనే 6. ఓకేనా, ఎఫ్ అనే 6, ఓ అనే 15 అనేది +9. ఇక్కడ +9 చేసేయండి. ఈ 5 కదండి, 5 + 9 14, 14 ఫర్ ఎన్, థర్డ్ ఆప్షనే. లాస్ట్ లెటర్ హెచ్ అనే 8, క్యూ అనే 17 అయినది. ఓకేనా, +9 అండి. కనుక లాస్ట్ వన్ ఆల్సో +9, G7 అండి. 7 + 9 16, 16 ఫర్ పి. కన్ఫర్మ్ ఆప్షన్ 3. ద టోటల్ ప్యాటర్న్ +9. ఓకేనా, రైట్. నెక్స్ట్ 39. ఓకే, ఓకే స్టార్ట్. మళ్ళీ డీ కోడ్ అండి ఇది. ఓకేనా, సరే. D4 E5 +1, మనం -1తో రావాలి. G7 - 1 6 అంటే ఎఫ్ వస్తుంది, ముందు ఎఫ్ అనేది. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్, యు అనే 21, వి అనే 22 అయినది +1. ఇక్కడ +1 చేయాలండి. బ్యాక్ రావాలి కదా, -1 చేయాలి. X24 24 - 1 23 అంటే డబ్ల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్, ఎల్ అనే 12, ఎం అనే 13 అయినది +1. ఇక్కడ -1తో బ్యాక్ రావాలి. ఓ 15 15 - 1 14 ఎన్, FWN. ఓకే, నెక్స్ట్ సి అనే 4, సి అనే 3, డి అనే 4 అయింది. 3 ఫర్ అంటే +1, మనం -1తో రావాలి. F6 - 1 5, 5 ఫర్ ఈ. కనుక FWNE మీ ఆన్సర్. ఇంతకు విషయం ఏంటి, ఓన్లీ +1, ఆపోజిట్ కనుక -1తో చేయాలి. ఓకే, రైట్. ఫోర్త్ ఆప్షన్ 39. ఓకే, రైట్. చూడండి ఇలా చూస్తాం కదా, M13 O15 అంటే +2. మళ్ళీ డీ కోడే వెనక్కి తీసుకురావాలి, -2. E5 - 2 3 ఫర్ సి, వెనక్కి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ టు సెకండ్, ఆర్ అనే 18, టీ అనే 20 అయినది +2, మనం -2 చేయాలి. J10 10 - 2 8 హెచ్. నెక్స్ట్ పి అనే 16, ఆర్ అనే 18 అయినది +2, కనుక ఇది -2. I9 - 2 7 జి, సిహెచ్జి ఉంది. సిహెచ్జి థర్డ్ సెకండ్ ఆప్షన్లో ఉంది, లాస్ట్ లెటర్. ఇలా చూడండి పని. ఎల్ అనే 12, ఎన్ అనే 14 అయినది +2నే, మనం -2 చేయాలి. D4 4 - 2 2 2 ఫర్ బి, అయిపోయిందిగా. సిహెచ్జిబి ఇందాక +1 అంతే, ఇది +2. ఇది డీ కోడ్ కనుక రివర్స్ కనుక -2 చేస్తాం. సెకండ్ ఆప్షన్ 41. ఓకే, చూద్దామే. ఒక రైట్, ఐ కదా, IJ 80 IL NA. సరే, ఇక్కడ జరిగింది ఏంటంటే ఇదొక్కడ మాత్రం -1 అయింది. ఈ రెండు ఇంటర్చేంజ్, ఒకరి ప్లేస్లో ఒకళ్ళు మార్చారు. అదే పని ఈ ఒక్కటి -1 చేయాలి. అవి 9 కదండి, 9 - 1 8 అవుతుంది. ఇప్పుడు ఇంటర్చేంజ్ 8 అంటే హెచ్ అండి. ఇంటర్చేంజ్ చేస్తే TA 80 అవుతుంది, LI IL అవుతుంది,
ఏఎన్ ఎన్ఏ అవుతుంది. కనుక హెచ్ఏటిఐఎల్ హెచ్ఏటిఐఎల్ ఎన్ఏ సరిపోయిందిగా. దేర్ ఫర్ 41st క్వశ్చన్ 4th half. ఓకేనా? రైట్. నెక్స్ట్ 42 42 ఎఫ్ రైట్. ఎఫ్ 0 నండి, అదే F6 అండి, మళ్ళీ ఎఫ్ఏ ఇచ్చాడు అంటే 0 రిలేషన్ అక్కడ చూద్దామా? రైట్. ఎఫ్ అనే 6 ఇచ్చాడు అంటే జరిగింది +0, ఇక్కడ కూడా +0 రావాలి. C3 కదా, ఓకే. 3 + 0 3నే వస్తుంది అంటే సితో స్టార్ట్ అవుద్ది ఆన్సర్. నెక్స్ట్ ఓపి O15 అండి, P16 అంటే జరిగింది +1, ఇక్కడ +1 చేయటమే. O15 15 + 1 16 అంటే 16. సిపి 3 చోట్ల ఉంది కనుక కంటిన్యూ చేస్తాము. థర్డ్ వన్ ఇట్లా R అనే 18, T అనే 20 అయినది అంటే +2. మనం థర్డ్ వన్ +2 చేయాలి. N 14 14 + 2 16. వన్స్ అగైన్ P వచ్చినది. CPP ఉండాలి. CPP 3 4లో ఉంది. నెక్స్ట్ M అనే 13, P అనే 16 అయినది +3. లాస్ట్ బట్ 1 కదా, ఓకే. ఇక్కడ మీకు 4 లెటర్స్ అయినాయి కదా, 4 లెటర్స్. ఇక్కడ 4th లెటర్ V అండి. 22 22 + 3 ఓకేనా. 23 2 + 25 అంటే Y వస్తుంది. PPY 2 చోట్ల ఉంది. నెక్స్ట్ 5వ లెటర్ చూస్తున్నా. S19 W23 1923 అయినది అంటే మనకు జరిగింది +4. దేర్ ఫార్ ఇక్కడ +4 చేయాలి. 5th లెటర్ I9 అండి. 9 + 4 13 13 ఫర్ M అంటే Y తర్వాత తప్పనిసరి M రావాలి. ఓకేనా? ఆప్షన్ 3లో ఉంది కనుక M లేదు కనుక ఈ షార్ట్ కట్ ప్రకారం ఇక్కడ చేసి మీరు ఆపేసుకోవచ్చు. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఓకేనా? 42 ఆప్షన్ 3. నెక్స్ట్ 43. ఓకే, మళ్ళీ కంటిన్యూషన్. S19 R18 అండి, -1. ఒక 2 షార్ట్ కట్స్ చేద్దాం. P16 - 1 15. ఓకేనా? 15 అంటే O వస్తుంది. O అంటే 15 O అంతే. O ఉన్నది ఒకటే కనుక 4th ఆప్షన్ రైట్ అయిపోతుంది. టిక్ కొట్టడం, నెక్స్ట్కి వెళ్ళిపోవటం. ఎగ్జామ్లో మనం కొన్ని లెటర్లు చేద్దాం. E5 D4 -1 కనుక I9 - 1 8 OH కన్ఫామ్. ఓకేనా? రైట్. షార్ట్ కట్ కోసం ఇలా ఒక 2 చూపిస్తున్నాను. అండ్ 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్ 44. రైట్. D4 X24 కనుక దూరం ఉంది కనుక బ్యాక్ కంటిన్యూ చేయండి. ఇట్లా లింక్ చేయండి. D4 C3 అంటే -1. అదే రూల్ ఇప్పుడు అక్కడ అప్లై చేసి Z26 -1 25 Y చివరి ఉండాలి. ఉంది, ఒక్క చోటే ఉంది. రైట్. సెకండ్ ఆప్షన్ రైట్ అయిపోద్ది. అని చేస్తానే. రైట్. D4 -1 కదా, రైట్. ఇక్కడ -1 ఇక్కడ -1 చేస్తాం అంటే 25. బ్యాక్ వేసాడు కదా, 26 - 1 25 బ్యాక్లో రాయాలి. Y బ్యాక్ నుంచి కదులుతుంది అనమాట. నెక్స్ట్ O15 N14 -1. E5 - 1 4 అంటే Y ముందు D వస్తుంది. ఆన్సర్ డిక్లేర్ అయిపోయిందండి. సెకండ్ ఆప్షన్ పూర్తి చేయడానికి చేస్తున్నా. నెక్స్ట్ థర్డ్ వన్ M అయినది -1. ఓకేనా? రైట్. ఇక్కడ మీరు -1 చేసేయండి కాదు, బ్యాక్ నుంచి రాయాలి. B2 - 1 1 ఫర్ A. నెక్స్ట్ KJ అయినది K10 K11 J10 -1. ఓకేనా? ఇక్కడ మీరు -1 చేయాలి. Z అయింది B వరకు అయింది. R18 18 - 1 17 Q. లాస్ట్ అండ్ ఫైనల్ YX నాన్న Y25 X24 కదా, కనుక -1. మీరు లాస్ట్ 1 మైనస్ చేసి అక్కడ వేసేయండి. బ్యాక్ వేస్తున్నారు కదా, A1 - 1 0 ఫర్ ZQADY సెకండ్ ఆప్షన్. ఓకే, ఆప్షన్ 2. నెక్స్ట్ 45. రైట్, కమాన్.
జడ్ W23 అండి, Z26 అండి, అంటే +3. ఇక్కడ +3 చేయాలి. L12 12 + 3 15. ఓ ఈ రెండు ఫెయిల్ అయిపోయినవి, ఓ లేదు కనుక. నెక్స్ట్ I9 అండి, L12 అండి, ఇది +3నేనండి కనుక దీన్ని మనం +3 చేయాలండి. ఇక్కడ +3 ఓ 15 అండి, 15 + 3 18 అంటే R రావాలి, OR. ఇది 4th ఆప్షన్ డిక్లేర్ అయిపోయింది. ఎందుకంటే OR ఇంకోటి లేదు కదా, మీరు ఆన్సర్ క్లోజ్ చేసుకుని నెక్స్ట్ క్వశ్చన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ N13 Q17 సారీ N14 Q17 ఓకేనా, +3 మనము +3నే. ఓ 15 + 3 వన్స్ అగైన్ 18 అంటే R, ORR. 4th ఆప్షనే కొనసాగుతుంది. నెక్స్ట్ అర్థమైంది కదా, షార్ట్గా తీసేస్తున్నాను. 4th ఆప్షన్ రైట్. నెక్స్ట్ 46 రైట్. ఇది చూడండి, సింగపూర్ ఇలా మార్చాడట, చూసారా? ఈ 3 లెటర్లు రివర్స్ లో చేశాడు, అంటే ఈ ఫస్ట్ లాస్ట్ ఇంటర్చేంజ్. అలాగే ఈ 3 లెటర్లు చూడండి ఎలా రాశాడు, PAG, ఈ 2 ఇంటర్చేంజ్. మిడిల్ లెటర్ అలా ఉంచి 2 ఇంటర్చేంజ్ చేస్తున్నాడు. అలాగే ఆర్ కాన్స్టెంట్ OE ఇంటర్చేంజ్, అంటే ప్లస్లు మైనస్లు కాదు, ఇది ఒక మోడల్ అనమాట. ఇంటర్చేంజ్. అదే పని గుజరాత్ చేయబోతున్నాం, ఓకేనా? ఈ 2 ఇంటర్చేంజ్ చేస్తేనండి JUG వస్తుంది. ఈ 3 ఇంటర్చేంజ్ చేస్తే TAR, ఫస్ట్ లాస్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది, ఓకేనా? ఆ 3 లెటర్లు ఫస్ట్ లాస్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది, అంటే మనకు వచ్చింది JUG TAR. ఓకే, 4th ఆప్షన్. 46వ క్వశ్చన్ ఆప్షన్ 4 కన్ఫామ్, ఓకేనా? రైట్. నెక్స్ట్ 47 రేడియో ఇలా మారిందట, అలాగే ఆడియో ఎలా మారిందో చెప్పమంటున్నాడు, ఓకేనా? రైట్. R18 కదండి, U21 అంటే 3 పెరిగింది, అదే 3 ఇక్కడ పెంచాలి మీరు. A1 1 + 3 4 4 ఫర్ D ఉన్నది మీ ఆన్సర్, అంటే ఈ 2 ఫెయిల్ అయిపోయినవి. నెక్స్ట్ ANA1 CNA3 అయినది, అంటే ఏం జరిగింది, +2 కనుక U దగ్గర మీరు +2 చేయాలి. U21 కదండి, 21 + 2 23 అంటే W వస్తుంది. DW కన్ఫామ్, 4th ఆప్షన్ డిక్లేర్ అయిపోయింది. నెక్స్ట్ DH అండి, D అనే 4 H అనే 8 అయినది, +4 ఇక్కడ +4 చేయాలి. D4 4 + 4 8 H కంటిన్యూషన్ సరిపోతుంది. నెక్స్ట్ I అనే 9 K అనే 11 అయినది, +2 అదే పని అక్కడ చేయండి. I9 అమ్మా, 9 + 2 అంటే 11 K. లాస్ట్ అండ్ ఫైనల్ O అనే 15 T అనే 20 అయినది, +5 ఇక్కడ +5 చేయాలి. O 15 15 + 5 20 అంటే T రావాలి, సరిపోయింది. ఆప్షన్ 4 మొత్తం చేశాను అనమాట. ఓకే, ప్యాటర్న్ +4 +2 ఇట్లా ఆ ఉన్నదాన్ని మనం చేసుకుంటూ వెళ్ళాం. +3 +2 +4 +2 అట్లా. సరే, నెక్స్ట్ 48th క్వశ్చన్. గోల్డ్ SKNV అయింది, సిల్వర్ ఏమవుద్ది అంటున్నాడు, ఓకేనా? రైట్. GH ఓకే, LO లోవర్. ఇక్కడ టేబుల్ వాడినట్లుగా ఉన్నాడమ్మా, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తేనండి. GTLO ఇదిగోండి టేబుల్ అన్నమాట, ఇది GTLOOLDW టేబుల్ 3 ఇందాక మన దగ్గర ఉంది కదా, ఇది వాడు GT, ఓకేనా? LO వీటి వాడు తగ్గించి రాశాడు వాడు, అందుకే K. ఇప్పుడు G20 కదా, వీటి ఒకటి తగ్గిస్తే 19 అయింది. అలాగే O15 L కదా, ఒకటి తగ్గిస్తే 11 అయింది. కనుక ఇది టేబుల్ 3 -1 అంటారు ఈ క్వశ్చన్ని. దాని టేబుల్ 3 లెటర్ వేసి ఒకటి తగ్గించుకుంటా రావాలి. అప్పుడు హెచ్కే చూడండి, ఎస్కే ఏమవుతుందో. సిల్వర్లో S తిన్నగా H రావాలి, ఒకటి తగ్గిస్తే ఏమొస్తుంది, 7 వస్తుంది, అంటే Gతో స్టార్ట్ అవుతుంది. ఐకి తిన్నగా R చూసుకోండి అక్కడ ఉంది, I తిన్నగా R రావాలి, ఒకటి తగ్గిస్తే 17 అవుతుంది, అంటే Q రావాలి, GQ 3rd ఆప్షన్లో ఉంది, ఓకేనా? మళ్ళీ
LH12 అండి. LO వేరు చూసుకోండి, ఒకటి తగ్గిస్తే 14 అవుతుంది. ఎన్ QN. అలాగే ఈవి వి తినగా ఈ ఉంటుందండి, ఒకటి తగ్గిస్తే 4 అంటే డి వస్తుంది. అదిగో డి. నెక్స్ట్ ఈ తిన్నగా వి రావాలి, వి ఉంది, ఒకటి తగ్గిస్తే 23 అంటే వి కదా, 22 ఒకటి తగ్గిస్తే 21 వస్తుంది అంటే వి వస్తుంది. వి ఒకటి తగ్గిస్తే 22 నాన్న, 22 అంటే యు వస్తుంది. ఓకేనా. లాస్ట్ అండ్ ఫైనల్ R18 అమ్మ, దీనికి పేరు ఐ. 9 ఒకటి తగ్గి 8 వస్తుంది అంటే హెచ్. సరిపోలా. థర్డ్ ఆప్షన్ 49. అలా టేబుల్స్ మనకి వస్తూ ఉంటాయి, వాడుకోవాలటిని. 49 లాస్ట్ బట్ 1. ఓకే, మళ్ళీ చూడన్నాను. ఆర్ అనే 18, టీ అనే 20 అయినది అమ్మా, +2. ఇక్కడ +2 చేస్తాము. టీ 20 +2 22 అంటే వి వస్తుంది. రెండు ఆప్షన్స్ లో ఉంది వి. ఫస్ట్ సెకండ్ క్లోజ్ అయిపోయినవి. ఇప్పుడు రెండో లెటర్ చూసి ఆన్సర్ అయిపోద్ది, ఎందుకంటే అక్కడేమో ఎఫ్ ఉంది, ఇక్కడేమో జే ఉంది కదా. నెక్స్ట్ ఈ అనే 5, సి అనే 3 అయినది అంటే -2. ఇక్కడ మీరు -2 చేయడమే. H8, 8 - 2 6 అంటే ఎఫ్ అన్నది రైట్ అయిపోతుంది. ఎక్కడుంది? థర్డ్ ఆప్షన్ లో ఉంది. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. అయినా మిగతా చేస్తాను. నెక్స్ట్ జి అనే 7, ఐ అనే 9 అనేది మళ్ళీ +2. థర్డ్ వన్ +2 చేయాలి. ఏ 1 కదండి, 1 + 2 3 అవుతుంది అంటే సి కంటిన్యూషన్, విఎఫ్సి. నెక్స్ట్ నాలుగవ లెటర్ ఏ అనే 27, వై అనే 25 అవుతుంది, -2. ఓకేనా. వైతో కంపేర్ చేయండి, ఏకి మీరు 27 వేసుకోవాలి, -2 కనుక ఇక్కడ -2 చేయాలి. ఎన్ 14 అండి, 14 - 2 12 అంటే ఎల్ వస్తుంది. నెక్స్ట్ ఆర్ 18 అండి, 18 20 అయినది అంటే +2. ఇక్కడ కూడా +2 చేయాలి మీరు, +2. కే 11 + 2 13 ఎం సరిపోతుంది. లాస్ట్ అండ్ ఫైనల్ డి 4 అండి, B2 అయినది -2 కనుక ఇది -2 చేయాలి. ఎస్ 19 - 2 17 క్యూ. సరిపోలా. రైట్. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. 49 ఆప్షన్ 3. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ చాప్టర్ 50. ఓకే, సిస్టమ్. సరే చూడండి, ఎస్ అనే 19, టీ అనే 20 అయినది +1 కనుక ఇక్కడ P16, 16 + 1 17 అంటే ఆన్సర్ క్యూతో స్టార్ట్ అవుతుంది. మీకు ఇంకా ఫాస్ట్ కావాలంటే చివరి లెటర్ చూస్తే చాలు, డిఫరెంట్గా ఉంది కదా, ఆన్సర్ అయిపోద్ది. M13, S19 అంటే మీకు 6 పెరిగింది. Y25, 25 + 6 31, 31 అంటే ఈ వస్తుంది చివర, అంటే ఆప్షన్ 4 రైట్ అయిపోతుంది. అలా చేసుకోవచ్చు. సరే నెక్స్ట్ Y25, A27 +2. ఇక్కడ +2 చేయాలి. O15, 15 + 2 17, 17 ఫర్ క్యూ. నెక్స్ట్ S19 అండి, V22. ఓకేనా, +3. L12, 12 + 3 15 ఓ. నెక్స్ట్ 424, టీ అనే 20, ఎక్స్ అనే 24 అయినది +4. ఓకేనా. రైట్. ఫోర్త్ లెటర్ +4 అండి, I9 కదండి, 9 + 4 13, 13 ఫర్ ఎం. నెక్స్ట్ లాస్ట్ బట్ 1 ఈ జే అయినది, ఈ అనే 5, జే అనే 10 అయినది +5 అయినది, మనం అక్కడ కూడా +5 చేయాలి. C3 కదండి, 3 + 5 8, 8 ఫర్ హెచ్. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ ఎం అనే 13, ఎస్ అనే 19 అయినది అంటే +6, ఇక్కడ +6 చేయాలి. Y25, 25 + 6 31, 30 ఫస్ట్ లెటర్, 31 - 26 5 ఫర్ ఈ. మోర్ దాన్ 26 26 లెక్క చేసుకోవచ్చు. 5 సరిపోయిందిగా. ఆప్షన్ 4 రైట్. దిస్ ఇస్ ఎనఫ్ లెటర్ అనాలజీ. ఈ చాప్టర్ క్లోజ్ అయినది. మరొక చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.